ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఏకంగా 4 జాబ్. ఎలాంటి కోచింగ్ లేకుండా ఏం లేకుండా ఎలా పాసిబుల్ అయింది? మాకు ల్యాండ్ కూడా ఏం లేదు. మా నాన్న ఒక కళ్ళు మీదే మేము బతికేవాళ్ళం. ఈ బీటెక్ అయిన తర్వాత అందరూ సాఫ్ట్వేర్కి వెళ్ళాలనుకుంటారు కదా, మీరు ఎందుకు ఈ గ్రూప్ 2 గ్రూప్ 1 ఎందుకు ఆలోచన వచ్చింది? ప్రైవేట్ జాబ్ రాలేదా? ప్రైవేట్ జాబ్ అంటే రాలేదు, ట్రై చేశారు కానీ రాలేదు. మీరు వర్సమ్మటిగా నోటిఫికేషన్ వచ్చిన దానివల్ల కొట్టుకుంటూ వచ్చేసారు. అవునవును. ఏం స్ట్రాటజీ ఉపయోగించారు? స్ట్రాటజీ అంటే ఇలా చదవడం వల్ల నాకు అది ఈజీగా అయిపోయింది. అంటే నేను ఎక్కువగా తెలుగు అకాడమీ ఫాలో అవ్వలేదు సార్. నేను ఫాలో అవ్వలేదు. ఎందుకు? అది ఏమైందేమో తెలిస్తే నేను బబ్లింగ్ మిస్టేక్ చేశాను. అది నాకు అప్పటివరకు తెలియలేదు. ఇప్పుడు మనకి ఇన్విజిలేటర్ సైన్ చేయడానికి వచ్చినప్పుడు చెక్ ఇల్లు కూడా తీసేద్దాం అని చెప్పి నాన్న ఫోన్ చేయడం, ఆ టైంలో స్టడీ వదిలేసి మీరు ఇంటికి వెళ్ళడం, అప్పుడు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాం మేము. అప్పుడు అక్క పెళ్లి తర్వాత బాగా ఎడిచేదంట మిమ్మల్ని మిస్ అయ్యాను. మా అమ్మ ఎప్పుడు కూడా అలానే ఉంటుంది. అంటే మా అమ్మకి ఎలా ఉండేది అంటే, ఇప్పుడు గ్రూప్ 2 రిజల్ట్ వచ్చింది. గ్రూప్ 2 రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరికి ఫోన్ చేశారు సార్? ఫస్ట్ నేను మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళు కాదంట, అంటే ఊళ్ళో ఏదో మాట్లాడుకుంటున్నారని పేరెంట్స్ బాధపడుతున్నారు. అవును, అంటే అది బీటెక్ అయిపోయినాక సార్. ఎకానమీ అసలు ఎలా చదవాలి, స్ట్రాటజీ ఏం బాగుంటుంది? అది అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ అనేది ట్రాప్ అంటుంటారు. అవును, కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రాప్లో పడి చాలా మంది అశోక్ నగర్లో నేను ఉన్నప్పుడు కూడా, నేను అప్పటి నుండి ప్రిపేర్ అవుతున్నా, 5 years నుండి అవుతున్నా. ఎందుకు అవుతున్నా? వెల్కమ్ టు భీష్మ టీవీ. నేను మీ బీకే రావు. మన భీష్మ టీవీ ఆధ్వర్యంలో మట్టిలో ఆణిముత్యాలు అనే సిరీస్ చేస్తున్నాం కదండి. అలాంటి గొప్ప ఆణిముత్యాన్ని ఈరోజు మళ్ళీ తీసుకురావడం జరిగింది మీకోసం. ఆ ఆణిముత్యం కొమరం భీం జిల్లాలో ఒక చిన్న మారుమూల పల్లె. ఆ పల్లెల్లో నుంచి వచ్చాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఏకంగా 4 జాబులు కొట్టాడు. ఎలాంటి కోచింగ్ లేకుండా 4 జాబులు కొట్టి ఈరోజు మనతో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చారు మన సాయిరామ్ గారు. సార్ నమస్తే. సార్ బాగున్నారండి? ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ అసలు 4 jobs ఎలా సార్? ఎలాంటి కోచింగ్ లేకుండా ఏం లేకుండా ఎలా పాసిబుల్ అయింది? అంటే మనకు ఖచ్చితంగా నాకు జాబ్ కొట్టాలనేది అవసరం ఉండేది. అందుకే దానిలో భాగంగా నేను గ్రూప్ 1కి ఎక్కువ ప్రిపేర్ అయ్యాను. ఓకే. గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వడం వల్ల నాకు మిగతా జాబ్స్ అనేది ఈజీగా పాసిబుల్ అయింది. భీష్మ టీవీ రీసెర్చ్లో ఏమనిపించిందంటే, మీరు బీటెక్ చేశారు. అవును. ఎక్కడ కొమరం భీం జిల్లాలో పుట్టి బీటెక్ హైదరాబాద్లో గురునానక్లో చేశారు. అసలు ఈ బీటెక్ అయిన తర్వాత అందరూ సాఫ్ట్వేర్కి వెళ్ళాలనుకుంటారు కదా, మీరు ఎందుకు ఈ గ్రూప్ 2 గ్రూప్ 1 ఎందుకు ఆలోచన వచ్చింది? అయితే నాకు కూడా ఉండేది. బీటెక్ అయిపోయాక నాది యాక్చువల్గా మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే. అప్పుడు సాఫ్ట్వేర్ వైపు అవకాశాలు తక్కువగా ఉండే. ఇప్పుడంటే ఎవరైనా వెళ్తున్నారు. అవునవును. మా బీటెక్ అయిపోయేసరికి అప్పుడు నాకు కోర్లో కూడా ఎలాంటి అవకాశాలు లేకుండేది. నేను దానిలో భాగంగా అప్పుడు కూడా ట్రై చేశాను, నార్మల్గా కంపెనీలకి ఇంటర్వ్యూకి వెళ్ళడం అలా చేశాను. బట్ అనిపించేది అప్పుడు చాలా తక్కువ శాలరీస్కే తీసుకునేవాళ్ళు. అప్పుడు అనిపించింది, మా ఫ్రెండ్ ఉండే నాకు, మా ఫ్రెండ్ రామకిషన్, అతను మీకు ప్రైవేట్ జాబ్ రాలేదా? ప్రైవేట్ జాబ్ అంటే రాలేదు, ట్రై చేశారు కానీ రాలేదు. ఆ టైంలో ఏం చేయాలో తెలియక ఫ్రెండ్ రూమ్లో ఉన్నారు. ఫ్రెండ్ రూమ్ అంటే అప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తుండేవాడిని. ఒక దాంట్లో సెలెక్ట్ అయ్యాను. ఓకే. అది వాళ్ళు లాస్ట్ మినిట్లో మళ్ళీ క్యాన్సిల్ చేశారు. అయ్యో. అప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే నేను అప్పటికి ఇంట్లో కూడా చెప్పాను జాబ్ వచ్చింది అలా అని. ఓకే. తక్కువ శాలరీకే బట్ ఏదైనా ఒక జాబ్ అని 15,000కి సెలెక్ట్ అయ్యాను.
కాకపోతే వాళ్ళు మళ్ళీ మీకు కాల్ చేస్తామన్నారు, నాకు ఇంకెప్పుడు కాల్ చేయలేదు. అప్పుడు సెలెక్ట్ అయ్యామని వాళ్ళే మెయిల్ పెట్టారు. ఓకే, తర్వాత మళ్ళీ మీకు ఇంకొక మెయిల్లో మీకు మళ్ళీ మేము అపార్ట్మెంట్ లెటర్ ఇస్తాము. ఓకే, తర్వాత నాకు ఎప్పుడు కాల్ చేయలేదు. నాకు అర్థమైంది ఇంకా ఓకే, ఇది నాకు రాలేదని. అప్పుడు నేను చాలా బాధపడినప్పుడు మా ఫ్రెండ్ ఉండే రామకిషన్, తను అన్నాడు ఇదే ఎందుకు ఒకసారి గవర్నమెంట్ ట్రై చేయి, ఒకసారి అయితే ట్రై చేయి, రాకపోతే మళ్ళీ ఇక్కడికే వెళ్ళు అన్నప్పుడు నేను అతని సలహా మేరకు ఇంకా గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఓకే, ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేశారు? అంటే అప్పుడు నాకు ఎలాంటి కోచింగ్ వెళ్ళడానికి కూడా అమౌంట్ లేకుండేది. ఓకే, బీటెక్ అయిపోయింది, నాకు ఇంట్లో కూడా అడగాలంటే చాలా ఇబ్బందిగా అనిపించేది. ఎందుకంటే అన్ని ఇయర్స్ మనల్ని ఎంతో కష్టపడి చదివించారు, నాకు అక్కడికే సరిపోయింది అనిపించింది. ఇంకా బీటెక్ అయినాక ఇంకా అడగాలంటే మంచిగా అనిపించలేదు. అందుకే నేను ఏం చేశానంటే ట్యూషన్స్ చెప్పేవాడిని. ట్యూషన్ చెప్పారు? ట్యూషన్ చెప్పాను. ఓకే, ఒక ఇన్స్టిట్యూట్ లో విద్యార్థి ట్యూషన్స్ అని ఉండి అక్కడ 10th ఇంటర్ వాళ్ళకి మ్యాథ్స్ చెప్పేవాడిని. ఆ మనీతో నేను రూమ్ ఖర్చులకు యూజ్ చేసుకునేవాడిని. ఇంకా కోచింగ్ లేదు, మా ఫ్రెండ్ చెప్పాను కదా అతను కోచింగ్ వెళ్ళేవాడు గ్రూప్ 2కి. ఓకే, తన మెటీరియల్స్ నేను ప్రతిరోజు అతను వెళ్ళి వచ్చాక రాసుకునేవాడిని, చదువుకునేవాడిని. అలా నాకు కోచింగ్ అవసరం లేకుండేది. వీటితోటే నేను రాసుకున్నా. కొన్ని బుక్స్ కూడా తీసుకొని చదువుకోవడం, ఈ ట్యూషన్స్కి వెళ్ళడం వల్ల నాకు మ్యాథ్స్ అనేది రీజనింగ్ అనేది ఈజీ అయింది. ఓకే, సో అక్కడ అది ఒక ప్రాక్టీస్ లాగా అయ్యేది. ఇక్కడ ఇలా చదువుకుంటూ గడిచిపోయింది. అలా ఫస్ట్ ఏ జాబ్ వచ్చింది? 2017లో నా బీటెక్ పాస్ అవుట్ అయిపోయింది. 2018లో నోటిఫికేషన్ వచ్చింది జూనియర్ పంచాయత్ సెక్రటరీ. అప్పుడు అదే టైంలో గ్రూప్ 4 కూడా వచ్చింది. కాకపోతే నేను జూనియర్ పంచాయత్ సెక్రటరీ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. ఇది డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు. ఓకే, అప్పుడు ఇది గ్రూప్ 4 అనేది ఉమ్మడి జిల్లాల వారీగా ఉండేది, కొంచెం చాలా తక్కువ పోస్టులు ఉండేది. తర్వాత ఇది వచ్చింది మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తర్వాత వచ్చింది. ఈజీగా వేకెన్సీస్ కూడా ఎక్కువగా ఉండేసరికి దీనిపైన ఫోకస్ చేశాను. అలా నాకు ఈ జాబ్ వచ్చింది 2018లో జాబ్ వచ్చింది. 2019లో జాయిన్ అయ్యాం జూనియర్ పంచాయత్ సెక్రటరీ. జాయిన్ అయినప్పుడు ఇంకేమనిపించింది? అంటే జాయిన్ అయినాక అనిపించింది అంటే జాబ్ కొత్తలో కొంచెం బాగానే ఉండేది, తర్వాత చాలా ప్రెజర్స్ ఉండేది. ఆ ప్రెజర్స్ కి ఖచ్చితంగా మనం ఈ లెవెల్ అయితే ఉండద్దు, ఖచ్చితంగా పై లెవెల్నే జాబ్ చేయాలనిపించేది. ఓకే, ఎప్పుడు ఏ జాబ్ అయినా కూడా మనం గ్రాస్ రూట్ లెవెల్ చివరి పొజిషన్లు ఉంటే చాలా ప్రెజర్ గా ఉంటది. పంచాయత్ సెక్రటరీ అయినా, జూనియర్ అసిస్టెంట్ అయినా, జీపీఓ అయినా, ఏదైనా. ఎందుకంటే మనమే జవాబుదారీ ఉంటాం. అప్పుడు చాలా ఫేసెస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు నాకు అనిపించింది అబ్బా ఖచ్చితంగా ఇందులో అయితే ఉండకూడదు, మంచి జాబ్ కొట్టుకోవాలి, వెళ్ళిపోవాలి అనేది. మరి అప్పుడు ఏం చేశారు? ఇప్పుడు జీపీ వచ్చింది, సాధారణంగా ఏమనుకుంటారంటే జీపీ వచ్చిందిలే రామ్సేపు కొంచెం డబ్బులు వస్తాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అవునవును, అలానే నాకు కూడా అన్నారు పెళ్లి కూడా చేసుకోవాలి, ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ అయితే వచ్చింది. కాకపోతే నాకు ఎప్పటికి ఉండేది గ్రూప్ 1 కొట్టాలి, గ్రూప్ 1 సాధించాలి, గ్రూప్ 1 కొట్టాకనే ఏదో ఒకటి మనకు తర్వాత సెటిల్ అవ్వాలి లైఫ్ లో. మనకు గ్రూప్ 1 లాంటి జాబ్ కొడితే చాలా సెటిల్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది, గౌరవం సమాజంలో, మన కుటుంబం కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందని ఒక ఆశ ఉండేది. కాకపోతే అక్కడ మైనస్ ఏమైందంటే 2019లో నేను జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఓకే, 2022 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ 22లో కూడా అయిన నోటిఫికేషన్స్ ఇప్పటికి కూడా గ్రూప్ 1 అనేది అయిపోలేదు, సస్పెన్స్ లో ఉంది. కోర్ట్ ఏం చెప్తుందో తెలియదు, రిజర్వ్ ఉంది. అయితే పంచాయత్ సెక్రటరీగా ఉంటూ గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. గ్రూప్ 2కా గ్రూప్ 1? గ్రూప్ 1కే ప్రిపేర్ అయ్యాను నేను. ఓకే, నేను నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుని గ్రూప్ 1 కోసమే. ఈ గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వడం వల్ల నాకు మిగతావి ఈజీగా అయ్యాయి. ఓకే, మెయిన్ గోల్ అయితే నాకు గ్రూప్ 1 ఉండేది. నేను మెయిన్స్ ఓరియంటెడ్లోనే ప్రిపేర్ అయ్యాను ఎప్పుడైనా కూడా. గ్రూప్ 1 కూడా మంచి ర్యాంకే వచ్చింది కదండి. గ్రూప్ 1లో నాకు 436 మార్క్స్ వచ్చాయి. నేను ఖచ్చితంగా నాకు వస్తుందని అనుకున్నాను. అవును, కాకపోతే నాకు 2 సబ్జెక్టులో మైనస్ అయింది. అది ఆ 2 సబ్జెక్టులో మంచి మార్క్స్ వస్తే నాకు ఇప్పుడు కూడా గ్రూప్ 1 సర్వీస్ వచ్చేది. ఇంకా ఎవాల్యుయేషన్ కూడా మీకు కూడా తెలుసు, మీరు కూడా బాధితులే. దాంట్లో ఎలా జరిగింది అనేది మనకే అర్థమవుతుంది, ఒక్కొక్కరి మార్క్స్ చూస్తూ ఉంటే ఇలా అనేది. అలా ఇక ఎలా జరిగినా మనం యాక్సెప్ట్ చేయాల్సింది కాబట్టి ఏం చేయలేకపోయాం కదా దాంట్లో. గ్రూప్ 4 ఎప్పుడు వచ్చింది? గ్రూప్ 4 యాక్చువల్గా నేను జూనియర్ పంచాయత్ సెక్రటరీ చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తే సేమ్ ఈ క్యాడరే కాబట్టి దాన్ని పెద్దగా సీరియస్గా ఏం తీసుకోలేదు, నార్మల్గా నేను రాశాను. 23లో జరిగింది ఎగ్జామ్.
23లో అంటే 24లో అపాయింట్మెంట్స్ ఇచ్చారు. 24లో అపాయింట్మెంట్ ఇచ్చారు. గ్రూప్ 2 22లో నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామ్ జరిగింది 24లో, 25లో రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. 191 ర్యాంక్ వచ్చింది స్టేట్లో. మళ్ళీ గ్రూప్ 3 వచ్చింది. గ్రూప్ 3 కూడా వచ్చింది. ఎలా సార్, ఎలా పాసిబుల్ అయింది? అంటే ఇన్ని నోటిఫికేషన్స్లో కూడా సక్సెస్ అవ్వడానికి మీరు ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించారు? అసలు ఒక్కొక్కళ్ళకి ఒక జాబ్ రావడమే గగనం అనుకునే ఈ రోజుల్లో మీరు వరుసమ్మటిగా నోటిఫికేషన్ వచ్చిన దానివల్ల కొట్టుకుంటూ వచ్చేసారు. అవునవును. ఏం స్ట్రాటజీ ఉపయోగించారు? స్ట్రాటజీ అంటే నేను ఎప్పుడైనా ఒకటే ఖచ్చితంగా జాబ్ కొట్టాలనేది నా మెయిన్ స్ట్రాటజీ. అది మనం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని దాని విధంగా ప్రిపేర్ అయితే ఈజీగా అవుతుంది. ఇక్కడైనా నేను ఒకటే బుక్స్ తీసుకున్నాను, అవే ప్రిపేర్ అయ్యాను. పదే 2-3 బుక్స్ తీసుకోవడం, కొత్తగా మార్కెట్లో ఏదైనా బుక్ వస్తే అది తీసుకోవడం అలాంటివి ఎప్పుడు చేయలేదు. అండ్ చదివిన బుక్స్నే ఎక్కువసార్లు చదివాను, అవే రివిజన్ ఎక్కువ అయ్యాయి. ఇలా చదవడం వల్ల నాకు అది ఈజీగా అయిపోయింది. ఓకే, నేను ఏదైనా ఇంటర్లింకింగ్గా చదువుకుంటా. ఏ సబ్జెక్ట్ అయినా సపోజ్ ఎటు వెళ్ళినా కూడా, ఒక ప్రదేశం వెళ్ళినా కూడా ఆ ప్రదేశం మనకు ఏ విధంగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం సాలార్జంగ్ మ్యూజియం వెళ్తాం, ఆ మ్యూజియం ఎవరు కట్టించారు, ఎప్పుడు కట్టించారు, ఇలా మనం ఆలోచిస్తే అది మనకు కాంపిటేటివ్ ఫీల్డ్లో యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చార్మినార్ చార్మినార్ చూడడమే కాదు, నేనేం చెప్తున్నా అంటే మనం ప్లేస్ కానీ ఏదైనా కూడా దాన్ని మన కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది చూస్తే మనకు ఏదైనా ఈజీగా అవుతుంది. ఓకే, అట్లా ఇప్పుడు గ్రూప్ 2 అలాంటివి అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటాయి, అవి 1 వర్డ్స్. ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి మనం దానిపైన కొంచెం అవగాహన ఉన్నా పెట్టేయవచ్చు ఆన్సర్స్. ఇప్పుడు గ్రూప్ 1 అంటే మెయిన్స్ కాబట్టి మొత్తం హిస్టరీ తెలుసుకోవాలి. అవును. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఆబ్జెక్టివే కాబట్టి నార్మల్గా దానికి బ్రీఫ్గా తెలిసినా కూడా మన అవగాహనతో ఈజీగా పెట్టేయవచ్చు. కన్సిస్టెన్సీగా చదవాలి. ఇంకొకటి, ఇది ఈరోజు ఒక 10 hours చదివి, రేపు ఒక 2 hours చదివి, ఎల్లుండి రెస్ట్ తీసుకుంటా, ఇలా చదివితే ఎప్పటికీ సక్సెస్ రాదు. సంవత్సరాలు అశోక్ నగర్లో తిరగాలి. ఇప్పుడు నేను కూడా చాలా చూశాను, చాలా మంది అశోక్ నగర్లో నేను ఉన్నప్పుడు కూడా, నేను అప్పటి నుండి ప్రిపేర్ అవుతున్నా, 5 years నుండి అవుతున్నా. ఎందుకు అవుతున్నావు, ఇక్కడనే ఉన్నావంటే నీలోనే లోపం ఉన్నట్టు. అది అవును, వాళ్ళు బ్లేమ్ చేస్తారు, ఇంకా ఇదంతా వేస్ట్, ఫ్రాడ్, అమ్ముకున్నారు ఇలా అని. ఇప్పుడు లాస్ట్ టైం గ్రూప్ 4లో నేను కూడా చూసా, చాలా రీసెంట్ బ్యాచెస్ 2022లో 21లో కంప్లీట్ అయిన వాళ్ళు కూడా మంచి ర్యాంక్ సాధించారు. చదవగలిగితే మనం ఖచ్చితంగా మంచి ర్యాంక్ కొట్టవచ్చు. చదివే విధానం మనం కరెక్ట్గా ఉండాలి, ఏం చదవాలో తెలుసుకోవాలి, ఏం చదవకూడదో తెలుసుకోవాలి, కరెక్ట్ బుక్స్ ఫాలో అవ్వాలి. అది చదివితే మనకి ఈజీగా అవుతుంది. ఇప్పుడు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ అనేది ట్రాప్ అంటుంటారు. కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రాప్లో పడి మనోళ్ళందరూ ఒక అద్భుతమైన యవ్వనాన్ని కోల్పోతున్నారు అని బయట చాలా మంది ఆస్పిరెంట్స్ అన్ని కోల్పోయిన తర్వాత చెప్తున్నారు. అవునవును. మీకు ఎలా అనిపిస్తుంది? అశోక్ నగర్లో ఉన్నారు కదా? అవునవును, అశోక్ నగర్లో ఎలా అనిపించిందండి ఇక్కడ? అయితే మీరు అన్నది కూడా వాస్తవమే. అశోక్ నగర్ని అంటే ఎలా ఎవరు వినియోగించుకుంటున్నారో వానికి అలా రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను కూడా వెళ్ళాను, నేను సక్సెస్ అయ్యాను. అవును. ఇప్పుడు నేను చూసాను చాలా మంది, ఇప్పుడు నేను కూడా స్టడీ హాల్లో ఉంటుండే, సరిగ్గా ఎవరు స్టడీ హాల్కి రాళ్ళు. ఫస్ట్ వచ్చిన ఒక 2 hours ఉంటారు, వెళ్ళిపోవడమే అంతే. ఇంకా అక్కడికి వచ్చి టైంపాస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వస్తుంది, ఎక్కడున్నా వస్తుంది. అశోక్ నగరే రావాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చున్నా చదువుకోవచ్చు. అశోక్ నగర్ ఎందుకంటే చాలా మంది అక్కడ ప్రిపేర్ అవుతారు, స్టడీ హాల్స్ ఉంటాయి, కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, మనకు బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. ఏదైనా మనం చదివే ఎన్విరాన్మెంట్ బాగుంటే మనం చదవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఆ దృష్టిలో ఇంకొకటి, యూపీఎస్సీ వాళ్ళు కూడా చాలా మంది అక్కడే ఉంటారు. అదొక మంచి ప్లేసే, దాన్ని మనం వినియోగించుకునే విధానంలోనే తేడా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 6 నెంబర్ని మీ సైడ్ నుంచి చూస్తే నాకు 9 లాగా అనిపిస్తుంది, నా సైడ్ నుంచి 6 లాగా అనిపిస్తుంది కదా. అలానే ఇప్పుడు అశోక్ నగర్ని మనం మంచిగా వినియోగించుకుంటే బాగానే ఉంటుంది. చాలా మంది నేను చూశాను యూపీఎస్సీ కానీ వస్తారు. ఫర్ యూపీఎస్సీ నేనుండే హాస్టల్లో ఒక అబ్బాయి వచ్చాడు, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాను వచ్చాడు, ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్లో తీసుకున్నాడు. వాడు ఎప్పుడు ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళంగా నేను చూడలేదు, ఎప్పుడు హాస్టల్లోనే ఉండేవాడు. ఫస్ట్ సినిమాకి వెళ్ళాలి, రావాలి, పడుకోవాలి, ఇదే పని. రిలీజ్ అక్కడే థియేటర్లలో రిలీజ్ అవుతుంది. మళ్ళీ అక్కడ ఫేమస్ థియేటర్స్ ఉంటాయి, సంధ్య థియేటర్ ఫేమస్. రిలీజ్ వచ్చిందంటే ఇక్కడ ఎవరు ఉంటారు, ఇంకా హాస్టల్స్ లో అందరు అక్కడే ఉంటారు. మీరు వెళ్ళారా? నేనైతే లేదు రిలీజ్ ఎప్పుడు కూడా. రిలీజ్ కాకపోయినా మామూలుగా సినిమా ఒకసారి వెళ్ళాను, సినిమాలకు వెళ్తుండే ఎప్పుడైనా చదవాలనిపించినప్పుడు, స్ట్రెస్ గా ఉన్నప్పుడు. అలా రిలీఫ్ కోసం వెళ్తే పర్లేదు,
ఓకే. కానీ అదే పనిగా వెళ్తేనే ప్రాబ్లం ఎప్పుడైనా. మీ టైం టేబుల్ ఎలా సెట్ చేసుకున్నారండి? మామూలుగా మనోళ్ళు ఏమంటున్నారంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలుస్తున్నాను అన్నప్పుడు మనోళ్ళతో నేను మాట్లాడాను, అంటే యాస్పిరెంట్స్ తోటి, సార్ ఒకసారి సార్ని అడగండి టైం టేబుల్ ఏంటి, ఎలా ఫాలో అయ్యారు అని అడగమన్నారు. కొంచెం మన యాస్పిరెంట్స్ క్వశ్చన్ చెప్పండి. అదే టైం టేబుల్ అనేది ఇప్పుడు అందరూ కొంతమంది నైట్ ఎక్కువసేపు చదవగలుగుతారు, నైట్ టైం, కొంతమంది మార్నింగ్ చదవగలుగుతారు. అది మన ఇండివిజువాలిటీ, మనం ఎలా చదవగలుగుతున్నాం అనేది. నేను అశోక్ నగర్లో ఉన్నప్పుడు నేను నైట్ 12-1 వరకు చదువుతుండే ఒక్కోసారి, కానీ మార్నింగ్ లేవకపోతుండే. మార్నింగ్ 8 తర్వాతనే స్టడీ హాల్కి వెళ్ళేవాడిని. మళ్ళీ మార్నింగ్ 8 స్టడీ హాల్కి వెళ్తే 1:30 వరకు నేను మళ్ళీ లంచ్ టైంలోనే వచ్చేవాడిని. ఇంకా లంచ్ చేసాము హాస్టల్ నుండి, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ చదువుకోవడమే. మళ్ళీ ఈవినింగ్ టైంలో అలా టీ తాగి మళ్ళీ కూర్చొని చదువుకోవడం, మళ్ళీ డిన్నర్ చేసి మళ్ళీ వచ్చి చదువుకోవడం. ఇంతే నా రొటీన్ ఇలానే ఉండేది. నేను బయటకి ఎక్కువ వెళ్ళేవాడిని కూడా కాదు. చదువుకోవడం అనేది మెయిన్గా పెట్టుకున్నా. నేను ఖచ్చితంగా నాకు జాబ్ రావాలి. నేను గ్రూప్ 1 మెయిన్స్కి చాలా మన కోర్టు కేసులు ఇదంతా చాలా డిస్టర్బెన్స్ కూడా అయింది చాలా మందికి. అవును. అందుకే ఉన్న టైంలో చాలా మంచిగా వినియోగించుకోవాలని ఇదే టైం ఫాలో అయ్యేవాడిని. నేను నైట్ టైం ఎక్కువ ఉంటుండే, మార్నింగ్ లేవకపోతుండే. మార్నింగ్ లేవర్ నేను 5 ఎప్పుడు లేవలేదు, 6 లేవలేదు. 7 కల్లా లేచి 8-8:30కి స్టడీ హాల్కి వెళ్తుండే. ఓకే. నైట్ ఎన్నింటి వరకు చదివేవాళ్ళు? నైట్ 12 అవుతుండే, ఒక్కోసారి 1 కూడా అవుతుంది. రెగ్యులర్గా ఒక డేకి మొత్తం ఎన్ని గంటలు చదివేవాళ్ళు మీరు? అంటే అది ఖచ్చితంగా 8 hours అయితే ఫిల్ చేస్తాను నేను. ఖచ్చితంగా ఆ 8 hours అయిపోయిన తర్వాతే ఏదైనా పని, ఏదైనా ఎంటర్టైన్మెంట్, ఏదైనా ముచ్చట. అవును, అంతే. 8 hours తర్వాతని 8 hours ఒక్కోసారి చాలా పాసిబుల్ అయ్యేది. ఇప్పుడు అప్పుడు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాస్తుండే కాబట్టి చదువుకున్నాక ఒక 1 hour 2 hours ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తుండే. నేను డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవుతాను. ఓకే. ఖచ్చితంగా నాకు అందులో ఈనాడు ఎడిటోరియల్ చదవాలని నాకు రోజుకి అడగదు, ఎందుకంటే నాకు మెయిన్స్ ఆన్సర్స్ కోసం. ఇంకొకటి సమాజం పైన కూడా అవగాహన కల్పించడానికి. ఇప్పుడు సోషియాలజీ ఉంది, ఆ ఎడిటోరియల్ చదివితే మన సోషియాలజీలో చాలా ఆన్సర్స్ కూడా రాయొచ్చు. అవును. కరెంట్ పాలిటీ ఇష్యూస్ కానీ మనం చూస్తున్నాం, కోర్టులు ఇచ్చే జడ్జిమెంట్స్, ఎలక్షన్ కమిషన్స్, ఇవన్నీ దీనికి సంబంధించిన రిలేటెడ్ మొత్తం డేటా మనకు పేపర్లో దొరుకుతుంది. కాంటెంపరీ ఇష్యూస్ మొత్తం రిలేటెడ్గా రాయొచ్చు. ఈవెన్ ఎకానమీ కూడా మనం దొరుకుతాయి చాలా వరకు. ఎకానమీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటాను. దానికోసం నేను పేపర్ మిస్ చేయకపోతుండే. ఖచ్చితంగా 1 hour 2 hours కూడా స్పెండ్ చేస్తుండే. ఓకే. అది నాకు మెయిన్స్కి యూజ్ అవుతుండే, అదేవిధంగా గ్రూప్ 2 లాంటి కరెంట్ అఫైర్స్ కూడా యూజ్ అయ్యేది. పేపర్ బాగా చదివారేమో అనిపిస్తుంది నాకు. అవును, పేపర్. ఇప్పుడు మన కొత్త ఆస్పిరెంట్స్ పేపర్ చదవడంలో కూడా కొంచెం మెలకువలు తెలియక ఇబ్బంది పడుతుంటారు. అవునవును. మెలకువలు చెప్తారా కొంచెం? అదే పేపర్ ఎలా చదవాలి? పేపర్ కూడా అంటే అందరూ చాలా వరకు దాంట్లో అనవసరంగా ఎక్కువ చదువుతారు. అవును. చదవాల్సింది మనం చదువుకోవాలి. ఇప్పుడు ఈనాడు ఎడిటోరియల్ చదవడం వల్ల ఏంటంటే అందులో మనకు పాత హిస్టరీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఏదైనా ఒక ఇష్యూ వస్తే దాంట్లో ఇంట్రడక్షన్ ఉంటుంది, బాడీ ఉంటుంది, కన్క్లూజన్ ఉంటుంది. అందులో మనకు ఏదైనా రిలేటెడ్ యాక్ట్ ఉన్నా యాక్ట్ గురించి కూడా ఇస్తారు. మనం ఇప్పుడు స్పోర్ట్స్ పేజ్ చూస్తాం, స్పోర్ట్స్ పేజ్లో మెయిన్గా ఇండియా రిలేటెడ్ ఏమున్నాయి అవి చూసుకోవాలి. ఓకే. ఏదైనా చెస్ ఛాంపియన్షిప్ జరుగుతుంది, అది మనం నోట్ చేసుకుంటే మనకు అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కామన్వెల్త్ గేమ్స్ కానీ, ఒలింపిక్ గేమ్స్ కానీ. అదేవిధంగా స్టేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇందులోనే ఎక్కువ వస్తాయి మనకి. ఓకే. మనం తెలంగాణకు సంబంధించి ఏదైనా గవర్నమెంట్ పాలసీస్ కానీ, ఇప్పుడు మనం ఒక పాలసీ ఇక్కడ నేర్చుకుంటే ఇంకోసారి స్కీమ్స్లో చదవాల్సిన అవసరం ఉండదు కదా. గవర్నమెంట్ రీసెంట్గా ఉచిత బస్ పథకం తీసుకొచ్చింది, అది మనకి పేపర్ నెక్స్ట్ డే వస్తుంది. అవును. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, అంతా మనం నోట్ చేసుకోవచ్చు. అక్కడ మనకు ఒక స్కీమ్ కవర్ అవుతుంది, కరెంట్ ఇష్యూ, మన తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్ కూడా కవర్ అవుతుంది. సో మనం అది చూసుకోవాలి. ఇప్పుడు పొలిటికల్ ఇష్యూస్ మనకు అవసరం లేదు, సినిమాకి సంబంధించి అవసరం లేదు. ఏదైనా అవార్డ్స్ ఉన్నప్పుడు సినిమాలది నోట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు బిజినెస్ పేపర్ కూడా పెద్దగా అవసరం ఉండదు. అది అది అలా చూసుకుంటే మనకు యూస్ఫుల్గా ఉంటుంది. అంటే పేపర్కి కూడా వాల్యూ ఇవ్వాల్సిన, ఖచ్చితంగా ఇవ్వాలి. మరి చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, పేపర్ని ఇగ్నోర్ చేయకూడదు. ఈవెన్ మీకు పేపర్ చదవడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం ఒక ఆస్పిరెంట్ అన్నప్పుడు పేపర్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. మీరు డేలో ఎంతో టైం వేస్ట్ చేస్తారు రీల్స్ చూడడానికో దేనికో. ఎవరైనా కామన్గా స్ట్రెస్ ఉన్నప్పుడు అలా జరుగుతుంటుంది. అది ఒక 1 hour కేటాయించండి, లేకుంటే ½ hour అయినా కేటాయించండి. అది మనకు
పేపర్ చదవడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అది మనం కరెంట్ ఇష్యూస్తో రిలేటెడ్గా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాం. అవును, ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు మనం మ్యాగజైన్ తీసుకుంటారు చాలా మంది, ఒకేసారి 1 month అంతా ఒకేసారి చదివేసరికి ఇబ్బందిగా అనిపిస్తుంది. అన్ని పేజెస్ చదవాలి, ఇదంతా ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఇది థాట్స్ వస్తూ ఉంటాయి. అదే మనం పేపర్ని ఫాలో అవుతూ ఉంటే ఒకసారి మనం అక్కడ చదువుకున్నాం కదా, ఇక్కడ యూజ్ అవుతుంది, అలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. పేపర్ చదువుకొని తర్వాత ఒక చాలా బెస్ట్. మనం పేపర్లో మనం నోట్స్ చేసుకుంటాం, ఆ తర్వాత మ్యాగజైన్ వాడు మనం ఏమైనా మిస్ అయితే దాన్ని ఇస్తారు. దానివల్ల మనకు కరెంట్ అఫైర్స్ అంటే జిఎస్ పేపర్లో ఎక్కడ కూడా మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సార్ ఇప్పుడు బుక్స్ ఎలా అంటే Group 2 కైనా Group 1 కైనా ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అయ్యారు సార్? పేపర్ వైజ్గా చెప్తారా కొంచెం? నేను పేపర్ వైజ్ అనే సార్, ఇప్పుడు అంటే నేను ఎక్కువగా తెలుగు అకాడమీ ఫాలో అవ్వలేదు సార్. నేను ఫాలో అవ్వలేదు. ఎందుకు? అందరు ఫాలో అవుతారు కదా. అందరు ఫాలో అయ్యారు, బట్ నేను అవ్వలేదు. ఎందుకంటే తెలుగు అకాడమీ ప్రామాణికం కూడా ఏం కాదు కదా సార్ ఇప్పుడు. అవును, మన కోర్టులో కూడా చెప్పారు. అంటే అది ఎవరిష్టం వాళ్ళది. తెలుగు అకాడమీ కూడా ఫాలో అవ్వచ్చు, నేను దాని విషయంలో ఏం కామెంట్ చేయలేను. బట్ నాకే ఎలా ఉంది అంటే, నాకు సిలబస్ ఈజీగా తొందర అయిపోవాలి. ఇప్పుడు తెలుగు అకాడమీ బుక్స్ అంటే చాలా వ్యాస్ట్గా ఉంటాయి. అవును, చాలా పెద్ద బుక్స్ ఉంటాయి. సో నేను ప్రైవేట్ బుక్స్ పైన ఎక్కువ ఆధారపడ్డా సార్. అవే ఒక్కసారి తీసుకున్న బుక్స్ని నేను ఎక్కువ రివిజన్ చేశాను, వీటిని ఎక్కువ చదివాను. కొత్తగా ఏం బుక్స్ కూడా మళ్ళీ తీసుకోలేదు. నోట్ పాయింట్ అండి, మేము ఎవరి పబ్లికేషన్స్ని ప్రమోట్ చేయట్లేదు. ఒక సక్సెస్ స్టోరీ అయిన వాళ్ళ బుక్స్ని అడిగి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. సార్ కూడా ఎవరి బుక్ ని ప్రమోట్ చేయట్లేదు. నేను కూడా చెప్పాను. చాలా మంది అనుకుంటారేమో ప్రమోట్ చేస్తున్నామని, అలా ఏం కాదు. ఇప్పుడు సార్ పేపర్ వైజ్గా బుక్స్ చెప్తారు, అవి మనకి ఏమైనా ఉపయోగపడితే మీరు తీసుకోండి, లేదంటే మీకు అనవసరం వద్దనుకుంటే మీరు వదిలేయండి. సార్ పేపర్ వైజ్గా చెప్తారండి, సబ్జెక్ట్ వైజ్గా? చెప్తాను సార్. ఇప్పుడు పేపర్ 1లో మనం జిఎస్ ఉంటుంది, దానికి సంబంధించి చాలా వ్యాస్ సిలబస్ ఉంటుంది. సరే, దానికి సంబంధించి ఇప్పుడు కరెంట్ అఫైర్స్కి అయితే నేను ఈనాడు మ్యాగజైన్ ఫాలో అయ్యాను సార్. ఓకే. అదేవిధంగా ఈనాడుతో పాటు షైన్ ఇండియా మ్యాగజైన్ ఫాలో అయ్యాను నేను. ఎవ్రీ మంత్ తీసుకునేవాడిని ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు స్కీమ్స్కి సంబంధించి రఘుదీపక వారిది జీనియస్ పబ్లికేషన్స్ తీసుకున్నాను. జాగ్రఫీకి సంబంధించి విన్నర్స్ పబ్లికేషన్స్ తీసుకున్నాను. ఇప్పుడు పాలిటీకి సంబంధించి కేపీఐఎస్ వారిది కృష్ణప్రదీప్ సార్ది, అది కూడా విన్నర్స్ పబ్లికేషన్సే, కాకపోతే సార్ పేరు ఉంటుంది, అది ఫాలో అయ్యాను. సోషియాలజీకి కూడా విన్నర్స్ పబ్లికేషన్స్ ఫాలో అయ్యాను. హిస్టరీకి సంబంధించి ఇండియన్ హిస్టరీకి సీనియర్ సార్ది ఫాలో అయ్యాను, సీనియర్ గారిది. తెలంగాణ హిస్టరీకి మనకు ఎస్ రాజు సార్ది ఫాలో అయ్యాను. ఓకే. అండ్ మనకు ఇంకా తెలంగాణ మూమెంట్కి సంబంధించి పిఎన్ఆర్ పబ్లికేషన్స్ అండ్ నేను Group 1 కూడా ప్రిపేర్ అయ్యాను కాబట్టి వి ప్రకాష్ సార్ది కూడా తీసుకున్నాను. ఓకే. మనకు అందులో థియరీ పరంగా యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ మనకు పిఎన్ఆర్ పబ్లికేషన్స్లో తెలంగాణ హిస్టరీ కూడా కవర్ అవుతుంది. ఎకానమీకి సంబంధించి నేను జీనియస్ పబ్లికేషన్స్ ఫాలో అయ్యాను. విన్నర్స్ కూడా బాగానే ఉంటుంది. మీకు ఏది నచ్చింది అది తీసుకోండి. ఇది పేపర్ వైజ్ సార్. ఓకే సార్. యాక్చువల్లీగా ఎకానమీ అంటే అందరూ మనోళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, అదొక పెద్ద తలకాయ నొప్పి సబ్జెక్ట్ రా, అసలు ఎలా చదవాలి, ఆ నెంబర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలి, కంటెంట్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి, అలా తెలియక ఇన్స్టిట్యూట్లో చుట్టూ సంవత్సరానికి ఒకసారి కోచింగ్ కంపల్సరీ తీసుకుంటారు. ఎలా సార్ 93 వరకు అంటే 100 వరకు 120 వరకు క్రాస్ చేయాలంటే స్ట్రాటజీ ఏం బాగుంటుంది? అది ఎకానమీ అంటే మీరు అన్నట్టుగా చాలా మందికి చాలా ఇబ్బంది పెట్టే సబ్జెక్ట్. ఈవెన్ ఎవరైనా కూడా Group 2లో ఎకానమీ అంటే చాలా టఫ్ అనుకుంటారు, కానీ ఎకానమీ కాదు టఫ్, పేపర్ 1 చాలా టఫ్. జిఎస్ అనేది చాలా మంది అది గ్రహించారు. జిఎస్ పేపర్ 1లో స్కోర్ సాధించిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. జిఎస్ కంటే టఫ్ అయితే కాదు ఎకానమీ. ఎకానమీలో మనకు 3 parts ఉంటాయి. ఫస్ట్ ఇండియన్ ఎకానమీ ఉంటుంది, తెలంగాణ ఎకానమీ ఉంటుంది, అండ్ అభివృద్ధి సమస్యలు అది ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. ఒక్కొక్క పార్ట్లో మనకు 50 మార్క్స్ ఉంటాయి. అవును సార్. ఇందులో లాస్ట్ పార్ట్లో మన 50 మార్క్స్లో మనం కొంచెం కామన్ సెన్స్ కూడా పెట్టేయచ్చు సార్. ఇండియన్ ఎకానమీలో ఎలా అడుగుతుందంటే, మొన్న జరిగిన పేపర్లో సబ్జెక్టే అడిగాడు ఎక్కువ. అందులో మనకు సర్వే ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఎకనామిక్ సర్వే ఉంటుంది. ఆ సర్వేని మనం బైహార్డ్ లా కాకుండా ట్రిక్స్తో గుర్తుపెట్టుకోవాలి ఆ నెంబర్స్ని కూడా. అందులో అడిగేది ఏదో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ద్రవ్యోల్బణం రేట్ ఎంత ఉంది, మన రెపో రేట్ ఎంత ఉంది, రివర్స్ రెపో రేట్ ఎంత ఉంది, మన ఇండియా ఎగుమతులు ఏ కంట్రీస్కి ఎక్కువ ఉన్నాయి, దిగుమతులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి,
ఆ పాయింట్స్ మనం ఖచ్చితంగా చూడాలి. ఉమ్, అవే అడుగుతున్నారు ఎక్కువ. మనం తెలంగాణ ఎకానమీకి వచ్చేస్తే ఈ తెలంగాణ ఎకానమీలో ఫస్ట్ మనం పార్ట్ చూసుకుంటే అది మనకి మూమెంట్లో కవర్ అవుతుంది. ఉమ్, అక్కడ కవర్ అయ్యేదే ఇక్కడ అదే ఉంటుంది. అవును. చాలా వరకు ఎకానమీలో జాగ్రఫీ పార్ట్ కూడా ఉంటుంది. ఉమ్, మనం ఎక్కడ ఏ పంటలు పండిస్తున్నాం, ఏ జిల్లా ఎందులో టాప్లో ఉంది, మన దగ్గర గొర్రెల సంఖ్య ఎక్కువ ఉంటుంది తెలంగాణలో, ఉమ్, సో ఏ జిల్లాలు ఎక్కువ ఉన్నాయి, ఇలాంటివి మనం చూసుకోవాలి. మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చూసుకుంటే చాలా వరకు ఆ డాటాని అడుగుతున్నారు. పేపర్ టు ఎకానమీలో తెలంగాణ దాంట్లో ఒక 1 year బ్యాక్ది ప్రజెంట్ ఇయర్ది ఇవి రెండు చూసుకోవాలి. మనకు ఎలా ఉంది కంపేర్ టు ఇండియా ఎలా ఉంది, ఉమ్, మన బడ్జెట్ ఎంత, బడ్జెట్ కూడా చూసుకోవాలి. బడ్జెట్ ఎంత ఉంది, మన దేనికి ఎక్కువ ఖర్చు చేస్తున్నాం, స్కీమ్స్కి ఎలా ఖర్చు చేస్తున్నాం, అవును. ఈ డేటా మనం చూసుకుంటే ఈజీగానే ఉంటుంది. ఉమ్, మనం ఫస్ట్ భయపడద్దు. ఎకానమీ అంటే అది పెద్ద అనుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఇంట్రెస్టింగ్గా ఓహో ఇంత ఫలానా ఇంత పెరిగింది, ఇంకో ఇయర్లో ఎంత వచ్చింది, మన గ్రోత్ రేట్ పెరుగుతుంది, అవును. ఇలా చూసుకుంటుంటే ఎకానమీ అనేది ఈజీగానే ఉంటుంది. ఉమ్, ఎంతైనా ఈ కంపేర్ పేపర్ 1 తర్వాత ఎకానమీ టఫ్ ఉంటుంది, అదైతే వాస్తవమే. కానీ మరీ అందరూ బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని ఇంట్రెస్టింగ్గా చదువుకోవాలి సార్ ఫస్ట్. ఏదైనా కూడా ఉమ్, మనం ఏ సబ్జెక్ట్నైనా ఇంట్రెస్టింగ్గా చదివితే ఖచ్చితంగా మనకి ఈజీగానే ఉంటుంది. మనం భయంతో ఇది నాకు రాదు, ఇది కష్టం అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే అది మన మీద వెయిట్ ఎక్కువ చూపిస్తుంది. అవును. చాలా మంది అక్కడనే ఫీల్ అవుతారు. ఎకానమీ అంటే రాదు అనేది మర్చిపోవాలి. ఫస్ట్ మన మైండ్ లో పెట్టుకుంటాం, అయ్యో హార్డ్, ఇది హార్డ్ అనేది అది హార్డే అవుతుంది. హార్డే అవుతుంది. ఇప్పుడు చాలా మంది తెలంగాణ మూమెంట్లో ఎక్కువ స్కోర్ సాధిస్తారు. అవును, ఎందుకంటే అది ఈజీ అని ఫిక్స్ అయిపోయారు, మైండ్ లో ఫిక్స్ అయింది. మైండ్లో ఫిక్స్ అయ్యారు. ఆ, అది మన ఏదైనా కూడా మన మైండ్ అలానే, మనం ఏమనుకుంటామో అలానే వెళ్ళిపోతుంది. చాలా మందికి మూమెంట్లో ఈజీ స్కోర్ వస్తుంది ఉమ్, అని ఎందుకు ఫిక్స్ అయ్యారంటే ఈజీగానే ఫిక్స్ అయ్యారు. అంటే చదివే విధానం అక్కడ అవును. మూమెంట్ అంటే అందరు ఇంట్రెస్ట్గా అవుతారు. తెలంగాణ మూమెంట్ ఇలా జరిగింది, అప్పుడు ఇలా అయింది అనేది, మనకు స్టేట్ ఎలా ఫార్మేషన్ అయింది అనేది అవును. చూస్తున్న కొద్ది మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో చాలా మంది అక్కడ స్కోర్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, 4 పేపర్స్లలో మూమెంట్లో ఎక్కువ మందికి స్కోర్ వస్తుంది. అంటే మనం అందరు ఫిక్స్ అయిపోయారు అన్నట్టు. కానీ మొన్న గ్రూప్ 2 బాగా యాడ్ చాలా ఆడే వచ్చింది సార్. ఎవరికి కూడా అంత ఈజీగా ఏం లేదు మూమెంట్ కూడా. చాలా మంది 120+ అనుకున్నారు కానీ అలా ఏం లేదు. గ్రూప్ 2 మొన్న చెండాడాడు. అవును సార్, ఖచ్చితంగా గ్రూప్ 2లో పేపర్ 4లో అయితే ఎప్పుడు అనుకున్న విధంగా అయితే లేదు, చాలా టఫ్ గానే ఉంటుంది. సార్ ఇప్పుడు ఎకానమీలో డాటా అప్డేట్ చేసుకుంటూ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సార్? అదే ఇప్పుడు నేను ఎలా చెప్తానంటే సార్, ఫస్ట్ మనం సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ తీసుకున్నాం సార్. ఓకే సార్. అందులో మనకు చాప్టర్ వైజ్ ఉంటుంది సార్. చాప్టర్ వైజ్ ఒక 10 టాపిక్స్ ఉంటాయి. అందులో క్లియర్గా ఇస్తారు. అది చదువుకున్నా మనకు తెలంగాణ ఎకానమీ పాత హిస్టరీ ఒకటి చదువుకుంటే సరిపోతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మన బడ్జెట్ ఎలా ఉంది అనుకుందాం. ఆ తెలంగాణ బడ్జెట్ ఇంత, అందులో మెయిన్ పాయింట్స్ రాసుకోవాలి. ఓకే, అదొక షార్ట్ నోట్స్లా వేసుకోవాలి. ప్రతి టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్ వైజ్ మనం షార్ట్ నోట్స్ వేసుకుంటే మనకు రివిజన్కి ఈజీగా ఉంటుంది. అప్పుడు ఒక 2-3 టైమ్స్ చదవడం వల్ల మనం నెంబరు గుర్తు పెట్టుకోకుండా గుర్తు పట్టేలా తయారవుతాం. అవును, మనం పట్టాల్సింది గుర్తుపడితే సరిపోతుంది. అవును, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలా గుర్తు పెట్టుకునేలా మనం ఎక్కువసార్లు చేసుకుంటే ఈజీగా అయిపోతుంది మనకు. అక్కడ మనకు ఎవ్రీ టాపిక్ వైజ్లో నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 10 టాపిక్స్ ఉంటే 10 టాపిక్స్ సంబంధించి ఇందులో ఏమి ఇచ్చారు, తెలంగాణకు సంబంధించి ఏముంది, ఇండియాలో తెలంగాణ పొజిషన్ ఎక్కడుంది, తెలంగాణ అప్పులు ఎలా ఉన్నాయి, తెలంగాణకి ఇన్కమ్ ఎలా ఉంది, అలా మనం చూసుకుని నిరుద్యోగ రేట్ ఎలా ఉంది, పేదరిక శాతం ఎంత ఉంది, ఇవి మెయిన్ ఇక సార్. ఎవరైనా అడిగేది ఇవే. ఇక్కడే టెస్ట్ చేస్తాడు. మనకి ఇంకొకటి జనాభా మీద చాలా క్వశ్చన్స్ అడుగుతారు సార్. అవును, ఇప్పుడు జనాభా మీద అడిగే క్వశ్చన్స్ కూడా ఏజ్ వైజ్ కూడా అడుగుతున్నారు. 15 to 24 ఏజ్ ఎంత వాళ్ళు ఉన్నారు, ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉన్నారు. సో మనం అదే చూడాలి. ఇప్పుడు ఒక క్వశ్చనరీ ఎలా అడుగుతున్నాడు, ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్ చేస్తున్నాడు అనేది మనం క్యాచ్ చేయగలిగితే మనకు తెలుస్తుంది. కొన్ని టాపిక్స్ చదివినప్పుడు ఇక్కడ క్వశ్చన్ పడవచ్చు అనేది. ఆ టాపిక్స్ని మనం మంచిగా చూసుకుంటే ఈజీగానే ఉంటుంది సార్. ఓకే, మన వాళ్ళు ఏం చేస్తారంటే జిఎస్ పేపర్ని, ఫస్ట్ పేపర్ని వదిలేస్తారు అన్నమాట. కరెక్ట్ సార్. ఎలా వదిలేస్తారంటే ఇంగ్లీష్ మనకు రాదు, అవును, అయిపోయా, రీజనింగ్ మనం చేసుకుంటాం చిన్నగా, తర్వాత చేసుకుందాం, సైన్స్ లో తక్కువ బిట్లు పడతాయిలే అని చెప్పేసి అనుకుంటూ లాస్ట్ ఎగ్జామ్ మూమెంట్ లో హడావుడి చేసి జిఎస్ పేపర్ చదివి నాకు తెలిసి 70 నుంచి 90 మధ్యలోనే తెచ్చుకుంటారు. 100, 110 అలా ఎవరు రారా. జిఎస్ కి ప్రిపేర్ అవ్వాలంటే స్ట్రాటజీ ఏంటి సార్? అది
మీరు అన్నట్టు నేను కూడా అప్పుడు అన్నాను, జిఎస్ అనేది చాలా టఫ్ పేపర్ ఇప్పుడు ఉన్న పేపర్స్లో ఎప్పుడైనా కూడా, ఎందుకంటే అది చాలా పెద్ద సిలబస్, ఒక సముద్రం లాంటిది జిఎస్. అక్కడ చాలా మంది మీరు అన్నట్టు నెగ్లెక్ట్ చేస్తారు. ఒకటి రీజనింగ్ నెగ్లెక్ట్ చేస్తారు, ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేస్తారు. ఇంకోటి ఎలా ఫిక్స్ అవుతారంటే ఇది ఎంత చదివిన ఇంత స్కోర్ వస్తుంది, ఎవరికి కూడా ఎక్కువ రాదు అనేది అదొకటి కూడా మైండ్లో ఉంటుంది. ఇక్కడ మనకు చూడండి సార్, ఇంగ్లీషు రీజనింగ్ ఇక్కడనే మనకు 45 to 50 మార్క్స్ వస్తున్నాయి. ఇవి రెండు మనం మంచిగా చేయగలిగితే అక్కడనే స్కోర్ బాగా సాధించవచ్చు. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మనం జిఎస్లో చూస్తున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ మనకు తెలియవు, కానీ ఇక్కడ మనం చూసుకుంటే అందులో మ్యాథ్స్ రీజనింగ్ మనం కరెక్ట్ చేయగలిగితే అక్కడ ఆన్సర్ మనం ఐడెంటిఫై చేయవచ్చు. సో అక్కడ ఇంగ్లీషు రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మనం. ఇంకోటి మీరు అన్నట్టు సైన్స్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ పడుతున్నాయి. అవును, ఎర్లీ 10 to 15 క్వశ్చన్స్ పడతాయి. అండ్ కరెంట్ అఫైర్స్ సార్, కరెంట్ అఫైర్స్, స్కీమ్స్, ఇవి మనకు స్కోర్ చేయడానికి ఎక్కువ ఈజీ ఉన్నాయి సార్. జిఎస్లో ఈ 5 పార్ట్స్ మనం గట్టిగా చదువుకుంటే స్కోర్ అక్కడనే వస్తుంది. కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి, అండ్ స్కీమ్స్కి సంబంధించి చూసుకోవాలి, రీజనింగ్, ఇంగ్లీష్, ఇవి పార్ట్స్ మనం బాగా కవర్ చేయాలి. కరెంట్ అఫైర్స్ తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ పట్టుకుంటే. అవును, ఇప్పుడు మన ఇంత ముందు కూడా నెక్స్ట్ వచ్చే సిలబస్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నారు. అందులో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి దాన్ని మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. మనకు సైన్స్ అనేది మన నిత్య జీవితంలో ఎప్పటికీ ఉంటుంది. టెక్నాలజీ మనం చూస్తున్నాం, ఇస్రో కానీ ఎప్పుడు ఏ ఉపగ్రహాలు, శాటిలైట్స్ మనకు పంపిస్తున్నా అది మనం దానిపైన ఒక కన్నేసి ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. మనకి ఇప్పుడు ఎందుకంటే వైరసెస్కి సంబంధించి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది సార్. ఎప్పుడైనా వైరస్ కానీ, విటమిన్స్ కానీ, ఇవి ఇళ్ళనే అడుగుతున్నారు. కాబట్టి ఆ టాపిక్స్ మనం కొన్ని టాపిక్స్ అయినా మనం చూసుకోగలిగితే ఈజీగానే ఉంటుంది అక్కడ కూడా. జిఎస్ పేపర్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. జిఎస్లో స్కోర్ చేస్తే జాబ్ ఈజీగా వస్తుంది సార్ ఎవరికైనా. జిఎస్ స్కోర్లో 85 to 90+ స్కోర్ వస్తే చాలా బెస్ట్ స్కోర్ అది. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ కూడా ఫస్ట్ ఎగ్జామ్ అది మనకు సైకలాజికల్ గా. మనం ఫస్ట్ పేపర్ బాగా రాయకపోతే మిగతా ఎంత చదివినా కూడా అయ్యో నేను ఫస్ట్ పేపర్ రాయలేదని అది మనకు మైండ్ లో ఎప్పటికీ రన్ అవుతా ఉంటుంది, డిసప్పాయింట్ అవుతాం కదా. అలా కూడా చాలా మంది జాబ్లు కోల్పోయారు. అవును, నా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఇదే చెప్తారు, సార్ ఫస్ట్ పేపర్ సరిగ్గా రాయలేదు సార్. అయితే ఏమైంది, సెకండ్ పేపర్ స్కోర్ చేయి, థర్డ్ పేపర్ చేయి, ఫోర్త్ పేపర్ చేయి అని చెప్పేసి మోటివేట్ చేసి పంపించేవాళ్ళు. సార్ అలా చేస్తుంటాం సార్ మనం. కానీ నేనేమంటానంటే ఫస్ట్ పేపర్ ఇంపార్టెంట్ అనుకుంటాను. అవును, ఫస్ట్ పేపర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది పేరే ఫస్ట్ పేపర్ ఉంది, నెంబర్ 1. అది మన ఫస్ట్ ఎగ్జామ్ కూడా. అవును సార్, అది మన కాన్ఫిడెన్స్ బూస్ట్ కూడా చేస్తుంది, మైనస్ కూడా చేస్తుంది. అవును, అందుకే ఫస్ట్ పేపర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. సార్ ఇప్పుడు గ్రూప్ 1లో మీరు రాలేదు. అవును సార్. అయితే గ్రూప్ 1 ఫస్ట్ ఫిలిమ్స్ రాశారు. అవును, క్వాలిఫై అయ్యారు. అవును సార్. సెకండ్ ఫిలిమ్స్ రాశారు. అవును సార్. కానీ ఎక్కడ ఏదో జరిగినట్టు తెలుస్తుంది మాకు. ఏం జరిగింది అసలు? ఏడ్చారంట కదా, బుక్కుళ్ళు పట్టుకొని రూమ్ లో కూర్చొని ఒక్కళ్ళే. అయితే గ్రూప్ 1 ఫస్ట్ ప్రిలిమ్స్ అయినప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాము, మెయిన్స్ కోసం అని అనుకున్నాం. బట్ పేపర్ లీకేజ్ వల్ల అది వెళ్ళిపోయింది. నెక్స్ట్ కూడా పేపర్ సెకండ్ టైం ప్రిలిమ్స్ పెట్టారు. నేను కూడా టెలిగ్రామ్ ఛానల్ రన్ చేస్తుంటా సార్. అందులో నేను కూడా. ఏ ఛానల్ సార్? మాది TGPSC గ్రూప్స్ అని ఉంటుంది సార్. ఓకే. అందులో రన్ చేస్తూ ఉంటాను. అందులో ఎప్పటికీ అప్డేట్ చేస్తూ ఉంటున్నా వ్యక్తిని అన్నట్టు. నేను కూడా చెప్పాను ఎగ్జామ్కి వెళ్ళే ముందు 1 hour ముందు కూడా ఎవరు కూడా బబ్లింగ్ మిస్టేక్ చేయకండి అని. ఎందుకంటే సార్ ఇప్పుడు మనం ఎంత చదివినా కూడా సార్ జస్ట్ హాల్ టికెట్ నెంబర్ బబ్లింగ్ మిస్టేక్ చేస్తే అక్కడ అయిపోయింది. ఇంకేం ఉండదు, మీకు ఇంకో అవకాశం కూడా ఉండదు. ఇక అక్కడితో మన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది గ్రూప్ 1కి సంబంధించి. ఆ సెకండ్ టైం ప్రిలిమ్స్ అప్పుడు నేను కూడా చాలా మంచి కాన్ఫిడెన్స్గానే వెళ్ళాను, అంతా చదువుకున్నది. అది ఏమైందేమో తెలిస్తే నేను బబ్లింగ్ మిస్టేక్ చేశాను. అది నాకు అప్పటి వరకు తెలియలేదు. ఇప్పుడు మనకి ఇన్విజిలేటర్ సైన్ చేయడానికి వచ్చినప్పుడు చెక్ చేసుకుంటే నాకు అప్పుడు తెలిసింది. నేను ఒక నెంబర్ని పక్క 08 ఉండే సార్, 80 అని రాశాను. ఓకే, అంటే హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్ చేశాను. మిస్టేక్ చేసినా పర్లేదు, బబ్లింగ్ కూడా మైనస్ అయింది. అయ్యో, బబ్లింగ్ కూడా మైనస్ అయ్యేసరికి పోయింది. ఇంకా అది చాలా బాధపడ్డాను. అప్పుడు ఆ ప్రిలిమ్స్ అప్పుడు కూడా ఆ OMR పైన ఎలాంటి డీటెయిల్స్ లేవు సార్. చాలా రిక్వెస్ట్ చేశాను నేను వాళ్ళని, ఇవ్వండి సార్ ఎక్స్ట్రా ఉంటే అది అని, కానీ ఎవరు కూడా ఇవ్వలేదు. చాలా బాధపడ్డాను. ఇంకా చాలా అంటే ఇక చాలా డిప్రెషన్ కూడా వెళ్ళిపోయాను నేను. అన్ఫార్చునేట్లీ అది క్యాన్సిల్ అవ్వడం
అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది సార్. అంటే నేను సరే గ్రూప్ 1 నేను ఎప్పుడైనా అనుకున్నా కొట్టినా కొట్టకున్నా మెయిన్స్ రాయాలి అనేది ఎవరికైనా ఉంటుంది. అవును సార్. అది తర్వాత జరిగేది. మనం అసలే నెక్స్ట్ స్టెప్కే అలో లేకుండా అయిపోయింది కదా అనేది చాలా బాధ ఉండే సార్. అప్పుడు తర్వాత కోర్టు క్యాన్సిల్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయిన వ్యక్తిని అయితే నేనే సార్. ఫస్ట్ పర్సన్ నేనే. అయితే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నుంచి దాదాపు 1 month 2 months అవునవును, చాలా డిప్రెషన్లో ఉండే. ఇంకా ఏమనిపించింది అంటే సరిగా అక్కడ నేను చదివేది ఒక 3 years నుండి ప్రిపేర్ అయ్యేది గ్రూప్ 1 కోసం. అలాంటి గ్రూప్ 1 ఇలా బబ్లింగ్ మిస్టేక్ వల్ల వెళ్ళిపోతుంది అనేది చాలా బాగా అనిపించింది. పైగా మీరు అందరు గైడ్ గైడ్ చేసి నేనే పెట్టాను సార్. ఎగ్జామ్ ముందు ఒక 1 hour ముందు ఎవరు కూడా బబ్లింగ్ మిస్టేక్ చేయకండి అని అది నేనే పెట్టి ఇలా జరిగేసరికి చాలా బాధ అయింది. ఇంకొకటి సరే గ్రూప్ 1 నాకు వచ్చినా రాకున్నా క్వాలిఫై అయినా కాకున్నా అది నేను రాసిన తర్వాత జరిగే రిజల్ట్స్తో ఉండేది. కానీ ఇది బబ్లింగ్ మిస్టేక్ అవ్వడం వల్ల ఇంకా స్టెప్పే ఫాలో వెళ్ళలేకపోయాను అనేది చాలా బాధపడ్డా. సబ్జెక్ట్ ఉంటే ఏంటి, ఎంత సబ్జెక్ట్ ఉన్నా అంతే కదా సార్. లాస్ట్కి మనం ఎంత చదివినా ఏముండదు సార్. లాస్ట్కి మనం సక్సెస్ అయితేనే గుర్తింపు. ఇప్పుడు నేను అంత చదివినా ఏం లాభం లేదు కదా. పబ్లిక్ మిస్టేక్ చేసిన అంటే నీ తప్ప అని అంటారు ఎవరైనా. అంత చదివి నీకు పబ్లిక్ చేయడం రాదంటారు సార్. అంటారు. అవును సార్, అది కూడా చాలా అంటే చాలా బాధ అనిపించిన మూమెంట్ అది ప్రిపరేషన్ టైంలో నాకు. అంటే అప్పుడు అనుకున్నాను, అప్పుడు నాకు అనిపించింది సార్ సరే కొన్ని రోజులు చాలా బాధపడ్డాను, ఎవరికైనా ఉంటుంది, కానీ ఇక అది అయిపోయింది. ఇక దాన్నే అనుకొని ఉంటే లాభం లేదు. నేను దాని గురించి మర్చిపోయాను. ఆ తర్వాత ఇక ఏదైనా ఒకటి అంటారు కదా సార్, మనకు ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుందని. నేను కూడా దాన్ని డెస్టినీ బిలీవ్ చేస్తాను. ఎప్పుడైనా మనకు అది రాసి పెట్టి లేదు కావచ్చు అని అనుకున్నాను. తర్వాత ఇక గ్రూప్ 2 వైపు షిఫ్ట్ అయ్యాను సార్. ఇక చదువుతుండేవాడిని దాన్ని. సడన్గా ఇది క్యాన్సిల్ అయిందని తెలవడం అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయింది, మళ్ళీ కొత్త నోటిఫికేషన్, తర్వాత ప్రిలిమ్స్ అయింది. మెయిన్స్ కూడా చాలా బాగా రాశాను సార్. నేను చాలా బాగా రాశాను. నేను ఖచ్చితంగా సర్వీస్ ఎక్స్పెక్ట్ చేశాను. చాలా డిసప్పాయింట్ అయ్యాను మార్క్స్ చూసాక. అంటే నేను ఫస్ట్ నాకు మార్క్స్ చూసినప్పుడు 436 ఓకే మంచిగానే వచ్చాయి అనుకున్నాను. కానీ తర్వాత చూస్తే చాలా మందికి అలానే ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ నాకు జనరల్ నేను చాలా బాగా రాశాను. లైవ్ ఎగ్జామ్స్ కూడా రాశాను సార్. అంత మంచిగా రాసిన వాళ్ళు 54 వేయడం బాగా అనిపించింది. అండ్ పాలిటీ సోషాలజీ సబ్జెక్ట్ కూడా అందులో కొన్ని కలెక్టర్ క్వశ్చన్ కూడా వచ్చింది. అవును సార్. దానికి లైవ్ ఎగ్జాంపుల్ రాశాను నేను. కలెక్టర్ క్వశ్చన్ కానీ మన కులం గురించి సంబంధించిన క్వశ్చన్. ఇప్పుడు మనం చూస్తున్నాం కులానికి సంబంధించి ఇప్పుడు ఏ క్యాస్ట్ వాళ్ళని ఏ వృత్తి అయినా చేస్తున్నారు. చాలా మంది ఇప్పుడు హోటల్స్ ఎవరైనా నడుపుతున్నారు, బట్టల షాపులు కూడా ఎవరైనా నడుపుతున్నారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ కూడా రాశాను సార్. నేను ఖచ్చితంగా వస్తానే అనుకున్నాను, బట్ అది రాలేదు. డిసప్పాయింట్ చాలా అయ్యాను అప్పుడు కూడా. కానీ తర్వాత గ్రూప్ 2 రావడం వల్ల కొంచెం అంతో ఇంతో కవర్ అయ్యింది సార్ దానివల్ల. కానీ నేను డెఫినెట్గా నేనైతే వస్తానే అనుకున్నాను. నాకు ఇటు 2 పేపర్స్ కొద్దిగా మైనస్ అయినాయి. అది ఏం జరిగింది అనేది దేవుడికే తెలియాలి. మీకు దేవుడు గ్రూప్ 2 రాసి పెట్టి ఉండాలి కావచ్చు సార్. అందుకే అక్కడ ప్రైవేట్ జాబ్ రిజెక్ట్ చేసి బాబు నువ్వు బాధపడకు నీకు అక్కడ కూడా నాకు రిజెక్షన్ జరిగింది. అప్పుడు కూడా అనిపించింది, కానీ ఆ టైంలో చాలా బాగానే ఉండేది. ఎందుకంటే మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. ఇంట్లో మా నాన్న గీత కార్మికుడు. మమ్మల్ని చాలా కష్టపడి చదివించాడు మా నాన్న. నాకు చాలా అదే హ్యాపీనెస్. తర్వాత అనుకునేవాడిని వాళ్ళని ఒక మంచి పొజిషన్లో ఉంచాలి కాబట్టి మంచిగా చదివి. నాకు బీటెక్ అయిపోయినాక నేను అనుకుంటుండే ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళని మనీ అడగొద్దని. అవును, ఆ దృష్టిలో భాగంగా నేను బీటెక్ అయిపోయాక ఎప్పుడు కూడా అడగలేదు. ట్యూషన్స్ చెప్పుకుంటే చదువుకునేవాడిని. అలా నాకు ఇది జాబ్ రావడం అనేది కొంచెం మంచిగా అనిపించింది అప్పుడు ప్రైవేట్ జాబ్లో. లాస్ట్ మూమెంట్లో నాకు వాళ్ళు అలా చెప్పేసరికి చాలా బాగా అనిపించింది. అప్పుడు కూడా తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎంత ఇక ఏదైనా జరిగేది అంటే జరుగుతుందని ఒక బిలీవ్ తోటి ఇప్పుడు ఈ గ్రూప్ 2 స్థాయికి వచ్చానంటే చాలా మంచి హ్యాపీనెస్గా ఉంది. దాంట్లో నా ఫ్రెండ్ రామకిషన్ కూడా అతని వల్లనే దాదాపు వచ్చాను. ఇంకోటి నేను బీటెక్ నుంచి కానీ అంతకుముందు నుంచి కూడా నాకు ప్రతి ఏ విషయంలో అయినా మా అక్క బావ చాలా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ వల్లనే నేను ఏదైనా సాధించాను సార్. ముఖ్యంగా మా బావ ఏదైనా నేను ఏ కష్టం ఏదైనా ఇలా చేయాలనుకుంటున్నా బావ అంటే మా బావ నాకు బాగా చాలా సపోర్ట్ చేసేవారు. బాగా ఏం చేస్తుంటారు? బాగా జాబ్ చేస్తారు సార్. ఏ ఫైనాన్షియల్ ఇష్యూ ఉన్నా కూడా ఇలా ఉన్నా కూడా నాకు హెల్ప్ చేసేవారు. వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఈ స్థాయిలో ఉండగలిగాను. మా అమ్మ నాన్న తర్వాత మా అక్క బాగా ఇంకా సార్ నాకు. ఇప్పుడు గ్రూప్ 2 రిజల్ట్ వచ్చింది. అవును, గ్రూప్ 2 రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరికి ఫోన్ చేశారు సార్? ఫస్ట్ నేను మా నాన్నకి ఫోన్ చేశాను సార్.
తర్వాత మా బావకి చేశాను. ఆ. నాన్నకి చేసి చెప్పినాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే మా వాళ్ళకి ఒక నమ్మకం ఉండే సార్, ఆ. ఖచ్చితంగా మా వాడికి వస్తుంది అనేది. ఉమ్. ఆ బిలీవ్ తోటి వాళ్ళు ఫస్ట్ నుంచే ఉంది, గ్రూప్ అనే వస్తానే ఉండే మా అక్క బావకైనా మా అమ్మ నాన్నకైనా. ఫస్ట్ కాల్ నాన్నకి చేసి చెప్పాను, ఉమ్. తర్వాత మా బావకి చేశాను. ఉమ్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళకు కూడా తెలుసు సార్ ఎట్లా వస్తా అనేది. చాలా మందికి కూడా ఈవెన్ మా కొలీగ్స్ వాళ్ళందరూ కూడా రిజల్ట్స్ కోసమే చూశారు. ఉమ్. అందరికీ ఒక నమ్మకం ఉండేది అన్నట్టు ఖచ్చితంగా వస్తుంది అనేది. నాకు కూడా ఎగ్జామ్ రాసినప్పుడే అనిపించింది ఉమ్. నాకు ఖచ్చితంగా వస్తుందని. ఈవెన్ నాకు గ్రూప్ 4 కూడా నాకు రెవెన్యూలో వచ్చిన నేను జాయిన్ అవ్వలేదు, ఉమ్. ఎందుకంటే నాకు గ్రూప్ 3 వస్తుందని నమ్మకం ఉండేది, గ్రూప్ 2 కూడా వస్తుందని నమ్మకం ఉండేసరికి ఇక నేను అందులో జాయిన్ కాలేకపోయాను సార్. మరి మామూలుగా మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అవును. ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళు కాదంట, అవును. అంటే ఊళ్ళో ఏదో మాట్లాడుకుంటున్నారని ఉమ్. పేరెంట్స్ బాధపడుతున్నారు. అవును, అంటే అది బీటెక్ అయిపోయినాక సార్. ఉమ్. ఇప్పుడు చాలా మంది, నేనే కాదు ఇప్పుడున్న నిరుద్యోగులు కూడా చాలా మంది ఫేస్ చేసే సిచ్యువేషన్ ఇది. ఉమ్. మనకు చదువు అయిపోయినాక అందరు అడిగే క్వశ్చన్ ఏం చేస్తున్నారు అని అడుగుతారు, ఏం జాబ్ చేస్తున్నారు అనేది. అది నాకు కూడా ఒక 1 year అనేది చాలా స్ట్రగుల్ గానే ఉండేది. ఉమ్. ఇంట్లో ఊర్లో వాళ్ళు కూడా అడిగేవారు. ఇప్పుడు హైదరాబాద్ నుండి ప్రిపేర్ అవుతుండే, ఉమ్. ఏం చేస్తున్నాడు మీ వాడు, అంతా చదివిపించారు కదా, ఏమైంది, ఏది రాలేదా జాబ్ అనేది. అది తల్లిదండ్రులకు ఉంటుంది, ఈవెన్ వాళ్ళకంటే ఒక నిరుద్యోగి ఉన్న ప్రతి వ్యక్తికి కూడా చాలా బాధ అనిపించే విషయం అది. ఎవరికైనా ఒక జాబ్ కొట్టాకనే మనం ఏంటో నిరూపించుకోవాలనుకుంటాం. ఉమ్. అది నేను కూడా ఫేస్ చేశాను, ఎవరైనా ఫేస్ చేస్తారు సార్. అప్పుడు మనకు జాబ్ లేదంటేనే, ఇంత చదివినా జాబ్ రాలేదా, జాబ్ రాలే హేళన చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అవును సార్. అది ఎవరైనా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్. ఉమ్. మరి డాడీ పాపం కళ్ళు గీసి అవును సార్. వచ్చిన డబ్బులతోటి నా కొడుక్కి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఇచ్చారంట. అవును. ఒకనొక అంటే సీజనల్ కదా అవును. కళ్ళు అనేది సీజనల్ సీజనల్ గా ఉండేది. అప్పుడు మరి ఎకనామికల్ గా బాగా ఇబ్బంది పడ్డారంట కదా. అవును సార్. అదే ఇప్పుడు మీరు అన్నట్టు కళ్ళు, మా నాన్న గీత కార్మికుడు. మా కోసం మా నాన్న ఏదైనా తన ఎంత బెస్టే ఇచ్చాడు సార్. ఎడ్యుకేషన్ల వరకు తనతో అయినంత వరకు అయితే ఇచ్చాడు. నేను దాని విషయంలో చాలా హ్యాపీ. నన్ను మంచిగా చదివించగలిగారు. బిడ్డకి నేను చేశానంటే మా నాన్న వల్లని. ఇది మీరు అన్నట్టు ఇది కళ్ళు అనేది సీజనలే. అవును సార్. అది మనకు ఈ వర్షాకాలం టైంలో చాలా ఇబ్బంది అయ్యేది సార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను బీటెక్ తర్వాత ఎప్పుడు కూడా మనీ అడగలేదు. నేను మార్నింగ్ టైంలో ట్యూషన్ చెప్పేవాడిని. 5కి లేచి ఇన్స్టిట్యూట్లో చెప్తుండే సార్. మార్నింగ్ 4:30కి లేవాలి ఎవ్రీడే ఖచ్చితంగా. 4:30కి లేచి 5కి ఇన్స్టిట్యూట్లో ఉండాలి. ఒక్కరోజు లేట్ వచ్చినా అక్కడ వాళ్ళు మళ్ళీ శాలరీకి అడిగేస్తుండే. మార్నింగ్ 5కి నుండి 7 వరకు చెప్పేవాడిని సార్. మళ్ళీ వచ్చి పడుకొని మళ్ళీ చదువుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను నేను కూడా. ఎందుకంటే మనకు అవసరం, అవును, తప్పదు. అది ఇప్పుడు చాలా మంది కూడా నిరుద్యోగులు ఎవరైనా కూడా మీకు అవకాశాలు ఉన్నప్పుడు ఏదైనా వర్క్ చేస్తూ చదువుకోండి. కంప్లీట్గా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. మనకు ఏదో ఇలాంటి ట్యూషన్సే కానీ ఏదైనా కూడా చిన్న పార్ట్ టైం లాగా వేసుకున్నా కూడా, ఎందుకంటే సార్ ఇప్పుడు నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. అవును సార్. అవును. ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో తెలియదు, ఎప్పుడు పోస్టింగ్ అయ్యేది తెలియదు. కోర్టు కేసులు చాలా ఒక కంప్లీట్ మీకు కూడా తెలుసు సార్ ఎంత డిలే అవుతున్నాయి అనేది. ఇప్పుడు మనం గ్రూప్ అనే చూస్తున్నాం. అందుకే మనం ఏదైనా ఒక చిన్న వర్క్ లాగా వేసుకుంటూ చదువుకుంటే ఇటు పేరెంట్స్కి బర్డెన్గా ఉండదు, మెయిన్గా మనకు కూడా బర్డెన్గా అనిపించాం. అది చాలా మంది ఫాలో అవ్వాలి సార్. ఇది ఖచ్చితంగా ట్యూషన్ లేదా ఏదో ఒకటి పార్ట్ టైం జాబ్ సోర్స్ చేసుకోవాలి. సరే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీరు వదిలేయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నోటిఫికేషన్స్ లేవు కదా, లేనప్పుడు మాత్రం ఇలాంటివి చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ సార్. అవును సార్. అందరూ ఇదే ఫాలో అవ్వాల్సింది. ఎందుకంటే ఎక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతామంటే మనకి ఎకనామికల్గా వీక్ ఉన్నప్పుడు డిప్రెషన్కి వెళ్ళిపోతాం. ఏం చేయాలో అర్థం కాదు. అదే ₹1 ఉంటే రూమ్ కట్టుకొని కొంచెం మనకి ఎంత కావాలో తీసుకొని. అదే సార్ మీరు అన్నట్టు నాకు ట్యూషన్ చెప్పడం అది పాసిబుల్ అయింది. నేను నా పరంగా అయితే నా ఇంట్లో వాళ్ళు అడగకుండా అయితే చేయగలుగుతున్నా, చదువుకుంటున్నా, సరిపోయింది. నాకు ఆ ట్యూషన్ చెప్పడం కూడా నాకు ప్లస్ అయింది సార్, నాకు జాబ్ రావడానికి కూడా. ఈవెన్ ఇప్పుడు నేను గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కొట్టడానికి కూడా నేను పంచాయత్ సెక్రటరీ చేయడం కూడా రీజన్ అయ్యింది సార్. ఒక జాబ్ ఉంటే మనకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అవును సార్. అవును. ఇప్పుడు నేను గ్రూప్ 1కే ప్రిపేర్ అయ్యానంటే నాకు ఆల్రెడీ ఒక జాబ్ ఉంది కదా, మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది మనల్ని బూస్టప్ చేస్తుంది. ఎవరైనా కూడా ఇప్పుడు చాలా మంది గ్రూప్ 4 చేయాలని అట్లా ఫీల్ అవుతారు. అవసరం లేదు అలా ఫీల్ అవ్వాల్సింది. ఏదైనా గవర్నమెంట్ జాబే. ఏ జాబ్ లేకడం కంటే
ఒక జాబ్ ఉండడం చాలా బెటర్ కదా సార్. అవును సార్. ఇప్పుడు చాలా మంది డైరెక్ట్ నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాను, గ్రూప్ 4 చేస్తాను అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవును. ప్రిపేర్ అవ్వండి, ఎవరు వర్షన్ వాళ్ళది, అది తప్పు కాదు. కానీ మనకు ఒక ఆపర్చునిటీ ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలి. అవును సార్. మీకు గ్రూప్ 4 వచ్చినప్పుడు దాన్ని జాయిన్ అవ్వండి, దాంతోపాటు ప్రిపేర్ అవ్వండి. మీకు కూడా ఎకనామికల్గా ఉంటారు, మీరు లీవ్ పెట్టుకుని కూడా చదువుకోవచ్చు. అవును. నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇదే జాబ్ కోసం ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు. మన స్టూడెంట్స్ అందరూ చిన్న చిన్న వాటికి డిస్ట్రాక్షన్ అవుతున్నారు అండి. డిస్ట్రాక్షన్ అవ్వకుండా మీరు అరౌండ్ 2017 నుంచి అరౌండ్ ఇప్పటికి 2024 వరకు పెద్ద జర్నీ ఇది. అవును సార్. ఈ జర్నీలో ఎలా అంటే కంట్రోల్గా ఎలా ఉన్నారు? కరెక్ట్ సార్. అయితే డిస్ట్రాక్షన్స్ అనేది ఎవరికైనా కామన్ సార్, ఉంటాయి. ఇప్పుడు ఒక మనిషి లైఫ్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఫేస్లో కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. కాకపోతే మనం పెరిగిన లైఫ్ స్టైల్ కానీ సార్, మన అవసరాలు అనేది మనకు గుర్తొచ్చినప్పుడు మనం ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి వెళ్ళాం. నాకు అనిపించేది, మాకు చాలా మధ్యతరగతి కుటుంబం, నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలంటే నేను బిజినెస్ చేయలేను సార్. ఓకే. ఎందుకంటే నాకు ఎలాంటి అమౌంట్ లేదు, మాకు ల్యాండ్ కూడా ఏం లేదు. మా నాన్న ఒక కళ్ళు మీదే మేము బతికే వాళ్ళం. నేను ఏదన్నా గొప్ప కావాలంటే నాకు చదివే ఒకటి. అవును సార్. నేను చదువునే మెయిన్గా ఇన్కమ్గా పెట్టుకున్నా సార్. నేను చదువు ద్వారానే సాధించాలి, చదువు ద్వారానే ఏదైనా అనుకున్నాను. అదే నాకు మెయిన్గా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చేయగలిగింది. ఒక మంచి పొజిషన్లో ఉండాలనే థాట్ నాకు ఎప్పటికీ ఉండేది. ఖచ్చితంగా గ్రూప్ 1 కొట్టాలి, గ్రూప్ 1 కొట్టాలి, ఇదే మెయిన్ ఎజెండా ఉండే నాకు. గ్రూప్ 1 కొడితే ఒక మంచి లైఫ్గా బతకచ్చు, లగ్జరీగా ఉండొచ్చు, మన తర్వాత తరాలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బతికియచ్చు, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. ఈ థాట్సే నన్ను ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చేసాయి సార్. ఎవరైనా కూడా మనం పెరిగే లైఫ్ స్టైల్ కానీ మనకున్న గోల్స్ అవి వాటిపైన మనం ఉంటే మనం సాధించవచ్చు, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా కూడా. నేను అదే మెయిన్గా పెట్టుకున్నా సార్. నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలంటే నాకు చదివే కాబట్టి నేను చదువుతూనే సాధించాలి, నాకు అదే మెయిన్. నాకు బిజినెస్ చేయలేను, ఏం చేయలేను. సో నేను చదువు ఒకటి, దాన్నే నేను ఎంతవరకు యూజ్ చేయగలిగాను అనేది దానిపైన మనం ఆధారపడుతుంటే. ఏం చేస్తుందండి అమ్మగారు? మా గృహిణి సార్. గృహిణి బాగా ఎడిచేదంట, మిమ్మల్ని మిస్ అయ్యాను. కరెక్ట్ సార్. మా అమ్మ ఎప్పుడు కూడా అలానే ఉంటుంది. అంటే మా అమ్మకి ఎలా ఉండేది అంటే, ఇంటి దగ్గర నుండి జాబ్ చేసుకుంటే సరిపోతుంది, చిన్న జాబ్ అయినా పర్లేదు. ఈవెన్ నేను అశోక్నగర్ వచ్చినప్పుడు తను బాగా ఫీల్ అయింది, ఏం అవసరం లేదు, ఏ జాబ్ ఎందుకు ఇంటి దగ్గర. అంటే మా వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, చిన్న జాబ్ అయినా పర్లేదు, ఇంటి దగ్గర ఉన్నాడు, మాతో ఉంటున్నాడు, సరిపోతుంది అనేది. అమ్మ కూడా చాలా ఇదే ఫీల్ అయ్యేది. పెద్ద జాబ్ మా అమ్మకి ఎలా ఉండేది, ఒక జాబ్ ఉంటే సరిపోతుంది, అదే జాబ్ తెలియదు, గవర్నమెంట్ జాబ్ అయితే చాలు, చిన్నదో పెద్దదో ఏదైతే ఏముందని ఫీలింగ్ ఉండేది. మా అమ్మకి పెద్ద గ్రూప్ 2 కొట్టు అదే అని అలా అయితే ఏం లేకుండేది. ఇంటి దగ్గర ఉండి మాతో ఉంటుండే కదా, సరిపోతుందనే ఆలోచనలోనే ఉండేది మా అమ్మ. నేను ఇట్లా వచ్చినప్పుడు చాలా తను ఫీల్ అయింది. బట్ ఈవెన్ నేను గ్రూప్ 2లో ఏసో పెట్టుకుందాం అంటే కూడా మా అమ్మ ఒక రీజన్ ఏమంటుంది, అంత హైదరాబాద్ అయితే వద్దు, మాకు దూరంగా ఉండద్దు. అంటే ఇక నేను 6 years నుండి ఇంట్లోనే ఉంటున్నా కదా సార్, ఇంట్లో నుండి వర్క్ చేస్తున్నా కాబట్టి నేను కూడా దూరం వెళ్ళాలంటే చాలా ఇప్పుడు ఇబ్బందిగానే అనిపిస్తుంది నాకు. అందుకే నేను ఇది ఏసో ప్రిఫర్ చేయలేదు. ఇంకా మన ర్యాంక్ ఏది రావచ్చు సార్? సార్ ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే, కాంపిటీషన్ లెవెల్లో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ మనం ఎంత మంచి ర్యాంక్ వచ్చినా ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్. అవునండి. ఒకటి మన రిజర్వేషన్స్ అనేది, అండ్ ఇంకొకటి అక్కడ వేకెన్సీస్ కూడా ఉండాలి. ఈ గ్రూప్ 2లో ఎలా ఉందంటే జోనల్, మల్టీ జోనల్, స్టేట్ వైజ్ ఉన్నాయి. ఇక్కడ జోనల్ అనేది మాది కాళేశ్వరం జోన్ సార్. అక్కడ మాకు ఓవరాల్గా ఓపెన్ తో ప్లేస్ కలిపి నాకు ఉన్నాయే 5 పోస్టులు సార్ మొత్తం మీద. నాకు అంత మంచి ర్యాంక్ వచ్చిన మంచి అంటే టాప్ అయితే రాకపోవచ్చు సార్. అవును సార్. ఇక నాకు తెలిసి మల్టీ జోన్ కానీ పోస్ట్ కానీ కంటిన్యూస్ జోన్ కానీ స్టేట్ పోస్ట్ కానీ ఏదైనా రావచ్చు సార్. ఏది తీసుకోవాలనుకుంటున్నారు? అంటే ఇక మనం ఎవరికైనా మంచి వస్తే బాగానే ఉంటుండే సార్, అవకాశం లేకుండే కాబట్టి ఇక ఏది వచ్చినా నేను అంటే ఆశ మొత్తం డిప్యూటీ తహసీల్దార్ మీద ఉండేది ఉండే సార్. అది ఎవరికైనా ఉంటుంది, ఎవరికైనా టాప్ పోస్ట్లే పెట్టాలనుకుంటారు. అవును అది, కానీ అవకాశం లేనప్పుడు ఏం చేయలేము సార్, ఏది వచ్చినా మనం తీసుకోవాల్సిందని ఫిక్స్ అయ్యాను. ఎక్స్చేంజ్ చేస్తే రావచ్చేమో కదా, ఛాన్స్ అయితే ఉంది సార్. మరి తీసుకుంటారా? వస్తే తీసుకుంటాను, లేకపోతే నాకు ఎంపీఓ కానీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కానీ రావచ్చు. రెండు బాగానే ఉంటాయిలేండి. అంటే నేను ఫిక్స్ అయ్యాను సార్, నేను ఇక్కడనే ఆగిపోను కదా సార్.
ఇదొకటి మనకి నెక్స్ట్ నేను ఖచ్చితంగా నెక్స్ట్ ప్రిపరేషన్ ఏంటి? అవును అడగడం మర్చిపోయా. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ మళ్ళీ గ్రూప్ అని చదువుతాను నేను ఖచ్చితంగా. నేను ఇక్కడనే ఉంటానైతే పెట్టుకోలేదు కాబట్టి ఏది వచ్చినా నేను ఓకే, ఏదైనా మనకు ఒక బెటర్గా అయితే ఉంటుంది కదా సార్. ఇప్పుడు గ్రూప్ 2 అయినా నెక్స్ట్ మళ్ళీ గ్రూప్ 1 ఖచ్చితంగా మళ్ళీ ప్రిపేర్ అవుతాను సార్. ఖచ్చితంగా గ్రూప్ 1 కొట్టాలనేది ఆశ నాకు. తెలుగు మీడియంలో రాస్తున్నారు, ఇంగ్లీష్ మీడియంలో రాస్తారు? తెలుగు మీడియంలో రాశాను, ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి చదివింది తెలుగు మీడియం సార్. ఒకటి మాది చెప్పాను కదా సార్, మారుమూల గ్రామం. మా 8th క్లాస్లో ఉన్నప్పుడు తెలుగు మీడియం వచ్చింది, సారీ ఇంగ్లీష్ మీడియం వచ్చింది. ఇక అప్పుడు మేము ఎలా చదవలేం. ఇక తర్వాత ఇంగ్లీష్ మీడియం ఉన్నా కూడా ఎంతైనా మనం చిన్నప్పటి నుండి చదివింది వేరు. నేను ఏంటంటే తెలుగులో చాలా బాగా రాయగలుగుతాను. మెయిన్గా రైటింగ్ కూడా బాగుంటుంది, తెలుగులో వర్డ్స్ కూడా నేను చాలా బాగా యూజ్ చేయగలుగుతాను అన్న మెయిన్ ఉద్దేశంతో తెలుగు మీడియంలోనే రాశాను. మేబీ అదే మైనస్ అయింది కావచ్చు ఇప్పుడు నాకు. ఫర్దర్గా కూడా నేను తెలుగు మీడియంలోనే రాద్దాం అనుకుంటున్నాను. మరి ఇంత జరిగింది కదా, మొన్న 89% ఇంగ్లీష్కి ఇచ్చారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇచ్చారు. మన వాళ్ళకి కొంచెం తక్కువ ఇచ్చారు తెలుగు మీడియం వాళ్ళు. మరి ఎలా మళ్ళీ డేర్ చేయడం అనేది? అదే ఇప్పుడు ఇవి చూశారు కదా సార్, ఈవెన్ కోర్టులో కూడా జడ్జి కూడా చూశారు అంత చేంజెస్ ఉన్నది, డిఫరెన్స్ అనేది మీడియం వైజ్ అనేది. అవును, ఇంత అందరికీ అర్థమైంది. ఈవెన్ ఎక్కడ ఇప్పుడు ఏపీలో కూడా అలానే జరుగుతుంది, తెలుగు మీడియం మీద ఒక వివక్షత అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ గ్రూప్ అంతోనైనా నెక్స్ట్ దాంట్లో ఉండదేమో అని ఒక నమ్మకం ఉంది సార్. అంటే అప్పుడైనా న్యాయం జరుగుతుందని, ఎందుకంటే ఇంత అన్యాయం అయితే జరిగింది, అందరికీ తెలిసింది. నెక్స్ట్ దాంట్లో అయితే ఖచ్చితంగా అలా జరగకపోవచ్చు అని ఒక హోప్ అయితే ఉంది. అందుకే అలానే కంటిన్యూ చేద్దాం అనుకుంటాం. ఏంటండి మరి మ్యారేజ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? మ్యారేజ్ అనేది ఇక చూస్తున్నాం సార్. మ్యారేజ్ లవ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏం లేదు సార్. లవ్ మ్యారేజ్ అని ప్లాన్ ఉందా? లేదు సార్, లవ్ అయితే ఏం లేదు. మీరు ఈ ప్రిపరేషన్ టైంలో మన వాళ్ళు అందరు ఎలా ఉంటారు అంటే సార్, మొత్తం కఠోర దీక్షలాగా అందరిని వదిలేసి ఫోన్లు వాడకుండా, ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకొని, ఓన్లీ ప్యాంట్ అంటే నైట్ ప్యాంట్లు వేసుకొని, టీషర్ట్లే 2-3 వేసుకున్న దాన్ని వేసుకొని స్ట్రిక్ట్గా చదువుతారు. అలా చదవడం బెటర్ అంటారా, లేదంటే సరదాగా ఒక మామూలుగా అది మన జీవితంలో ఒక పార్ట్, చదవడం అనేది మన పార్ట్, మన లక్ష్యం ఉంది కాబట్టి చదవడం బెటర్ అంటారా? ఎలా చదివితే బాగుంటుంది? అంటే మీరు అన్నట్టు 2 types వాళ్ళు కూడా అశోక్నగర్లో ఉన్నారు సార్. ఈవెన్ చాలామంది స్ట్రిక్ట్గా కూడా చదువుకుంటారు, ఎందుకంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళే సార్. ఇప్పుడు కొందరు ఎలా ఉన్నారంటే జోవియల్గా ఉండి చదువుకుంటారు, అట్లా చాలామంది ఆడుతూ పాడుతూ చదువుకోవచ్చు, వాళ్ళు సినిమాలు చూడొచ్చు, పార్టీస్కి వెళ్తూ ఉంటారు, ర్యాంక్ కూడా సాధిస్తారు. అది అందరికీ అది అవ్వదు సార్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళకి అనిపిస్తుంది నేను ఇలా టైం పాస్ చేసి టైం వేస్ట్ అవుతుంది, ఇప్పుడు అట్లా అనుకున్నప్పుడు వాళ్ళు ఇలానే స్ట్రిక్ట్గానే ఉంటారు. ఎందుకంటే మనం ఉండేది కొన్ని మంత్సే సార్ అక్కడ. మనం ఏదో ఎప్పటికో 5 years 6 years ఉండాలని ఎప్పుడు అనుకోవద్దు అక్కడ. మెయిన్గా ఎవరైనా కూడా అశోక్నగర్ నుండి బయటికి రావాలన్నట్టుగానే ఉండాలి. ఎంత తొందర వీలైతే అంత తొందర రావాలి. అక్కడ ఎక్కువ రోజులు ఉన్నా బాగుండదు, దాంట్లో ఉండిపోతే మనం అక్కడనే ఉండిపోతాం. స్ట్రిక్ట్గా ఉండే వాళ్ళు ఉంటారు, మీరు అన్నట్టు జోవియల్గా ఉండే వాళ్ళు ఉంటారు సార్. అది ఎవరి ఇండివిజువాలిటీ సార్. ఇప్పుడు స్ట్రిక్ట్గా అయినా ఉండొచ్చు, జోవియల్గా అయినా ప్రిపేర్ అవ్వచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళది సార్. మీరు ట్యూషన్కి వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బంది కలిగిందా అండి? అంటే ఎందుకులే మనకు ఇంకా ప్రిపేర్ అవ్వడం, ఇటు ట్యూషన్ మెయింటైన్ చేసుకుంటూ అటు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ చదవడం అవసరమా? ఎలాగో నోటిఫికేషన్ లేదు, క్యాలెండర్ ఇవ్వరు, ఏం ఇవ్వరు అని ఎప్పుడైనా అనిపించింది అసలే మొత్తం వదిలేసి వెళ్ళిపోదాం? అంటే కరెక్టే సార్. ఇప్పుడు నోటిఫికేషన్స్ లేనప్పుడు ఫస్ట్ ఇక్కడ కాంపిటేటివ్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే నోటిఫికేషన్స్ ఉన్నప్పుడే చదవాలనుకుంటారు ఎవరైనా. అవును సార్. నోటిఫికేషన్స్ లేకుంటే చదవాలనిపించదు ఎవరికైనా, మీకైనా నాకైనా అలానే ఉంటుంది సార్. ఎందుకంటే నోటిఫికేషన్ లేదు కదా, ఇప్పుడు చదివి ఏం చేస్తామన్న ఫీలింగ్ ఉంటుంది. నాకు కూడా అనిపించేది, అరే నోటిఫికేషన్ లేదు. కాకపోతే నాకు ఇంకొక సోర్స్ కూడా లేకుండే సార్. అంటే నేను ఇందులోనే ఉండాలనుకున్నప్పుడు, గవర్నమెంట్ ఫీల్డ్లో రావాలనుకున్నప్పుడు టైం టేకింగ్ అనేది ఉంటుంది. అప్పుడు నాకు నోటిఫికేషన్ లేకపోవడం కూడా మంచిదే అయింది సార్. నాకు చదువుకోవడానికి టైం దొరికింది కదా. ఓకే సార్. ఇప్పుడు సడన్గా నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు ఎవరైనా కూడా అంత వెంటనే రాయలేరు. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకు చాలాసార్లు ఇప్పుడు గ్రూప్ 2 ఒక 4 times పోస్ట్పోన్ అయింది. ఎందుకు పోస్ట్పోన్ అయిందంటే మనం చదువుతుంటాం సార్. చదువుతున్నప్పుడు మనకి ఏంటంటే జాబ్ కొట్టాలనేది ఎవరికైనా ఉంటుంది. సడన్గా రేపు ఒక 1 month ఎగ్జామ్ అంటే ఒక తెలియని ప్రెజర్ మన మీద వస్తూ ఉంటుంది.
అప్పుడు మంచి చదివే వాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు పోస్ట్ పోన్ చేయించే వాళ్ళలో 2 రకాలు కూడా ఉంటారు. చదివేవాడికి ఎలా ఉంటుందంటే, అబ్బా ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేమో, ఇంకొన్ని చదువుకుంటా, ఇంకెక్కువ చదువుకొని ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటా అనేది ఉంటుంది. అసలు చదవని వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇంకేం చదవనే లేదు, నాకు ఇంకేం వస్తుంది, కొంచెం పోస్ట్ పోన్ అయితే బెటర్ అని ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఇప్పుడు మంచిగా చదివేవాడు కూడా ఆటోమేటిక్గా పోస్ట్ పోన్ కోసం కోరుకుంటాడు. ఓకే. ఎందుకంటే దగ్గరికి వచ్చేసరికి తెలియని ఒక ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ వల్ల అయ్యో మళ్ళీ నాకు జాబ్ రాకుంటే మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో రాదో తెలియదు, మళ్ళీ ఎవరు ఇస్తారో లేదో తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు గ్రూప్ 2 చూసుకుంటే 2022లో వచ్చింది, అంతమంది 2016లో వచ్చింది సార్. అంతే. ఇప్పటికి 2 times వచ్చింది. గ్రూప్ 1 అయితే ఒక్కసారే వచ్చింది. అవును సార్. అలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఈ తెలియని ప్రెజర్స్ వల్ల పోస్ట్ పోన్కి ఎక్కువ కోరుకుంటారు. అందుకే ఇప్పుడు ఉన్న టైంలోనే మనం చదువుకోవాలి. ఇప్పుడు ఎలాంటి నోటిఫికేషన్స్ లేవు, చదువుకోవద్దు అనుకో ఉండద్దు. ఇప్పుడే మంచి టైం సార్. ఈ టైంని మనం యూటిలైజ్ చేసుకుంటే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా రెడీగా ఉండడానికి ఈజీగా ఉంటుంది. అవును. అలా మనం చూసుకోవాలి. నోటిఫికేషన్స్ లేవు చదవకూడదు అనుకోకూడదు. నోటిఫికేషన్స్ ఉన్నా లేకున్నా మనం చదువుకోవాలి. అలా అని ఇక 2-3 years అలా చదువుకుంటూ ఉండాలని నేను కూడా ఏం చెప్పలేను. అవును. ఒక హోప్ అయితే ఉంటుంది కదా సార్, వస్తుంది అనేది ఉన్నప్పుడు అప్పుడు చదువుకోవాలి. అలా సార్ ఇప్పుడు ఆస్పిరెంట్స్కి ఒక బ్రదర్ లాగా లేదంటే ఒక సీనియర్ లాగా ఒక 4 జాబులు క్రాక్ చేసిన పర్సన్ లాగా టీఎస్పీఎస్సీ పల్స్ పట్టిన వ్యక్తిగా ఏం సజెషన్ చేస్తారు సార్? సజెషన్స్ అంటే సార్, ఇప్పుడు చాలామంది ప్రిపేర్ అయ్యే విధానంలో మార్చుకోవాలి సార్. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, చాలామంది మూస పద్ధతిలో ప్రిపేర్ అవుతారు సార్. ఒక 5 years నుండి 10 years నుండి ప్రిపేర్ అవుతున్నాం, జాబ్ రాలేదు అనేది. అలాంటి ధోరణి పెట్టుకోవద్దు సార్. ఓకే సార్. మనం ఏం చదవాలనుకునేది ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు, మనం ఒకటి ఫిక్స్ అవ్వాలి సార్, మనకు జాబ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. అక్కడే మనం ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు సార్. నేను చెప్పాను కదా సార్, ఇప్పుడు గ్రూప్ 4లో చాలా రీసెంట్ వాళ్ళు కూడా ఉన్నారని. వాళ్ళు ఎంత 1 yearలో చదివి కొట్టారు సార్. ఒక 10 years నుండి చదివినా కొట్టిన వాళ్ళకు గ్రూప్ 4 కూడా రాలేదు చాలా మందికి. 1 yearలోనే అతనికి వచ్చింది. అంటే మనం చదివే విధానం అయితే కరెక్ట్ ఉండాలి సార్. బుక్స్ కూడా మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. ప్రామాణిక బుక్సే తీసుకోండి. ఏ బుక్స్ అయినా తీసుకున్న వాటిని ఎక్కువసార్లు చదవండి, ఎక్కువసార్లు రివిజన్స్ చేయండి. టెస్ట్ సిరీస్ లాంటివి రాస్తే యూజ్ఫుల్గా ఉంటుంది. మనం ఎక్కడ వెనుకబడి ఉన్నామో తెలుస్తుంది. మన ఫ్రెండ్స్ సర్కిల్ కూడా బాగుండాలి. కాంపిటేటివ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళతోనే ఉంటే డిస్కషన్ చేయాలి సార్. మనం నార్మల్గా చాలామంది ఏం చేస్తారు, ఫ్రెండ్స్ నలుగురు కలిసినప్పుడు ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది, పాలిటిక్స్, క్రికెట్ ఇవే మాట్లాడుకుంటాం. అది కాకుండా ఈరోజు ఏం చదువుకున్నాం మనం, అందులో క్వశ్చన్స్ వేయడం కానీ ఇలా చేసుకుంటుంటే అతని నుండి నాకు, నా నుండి అతనికి సబ్జెక్ట్ వెళ్తుంది. అలా వెళ్తే మనం సక్సెస్ అవుతాం సార్. అండ్ చదివే విధానం కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి సార్. ఓకే సార్. ఖచ్చితంగా ఇన్ని అవర్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి. అన్ని అవర్స్ని మనం దాన్ని మైనస్ చేసుకోవద్దు. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, అత్యవసరం ఉన్నప్పుడు ఓకే, కానీ ఊరికే మనం కారణాలు వెతుక్కోవద్దు. ఈరోజు చదువుకోకుండా ఉండడానికి కారణాలు ఎక్కువ వెతుకుతుంటారు చాలా మంది. నా ఫ్రెండ్స్ని కూడా నేను చూశాను, ఈరోజు నాకు ఇది ఉంది పని, ఈరోజు నేను చదవను, అది ఇంపార్టెంట్ కదా అనుకుంటారు. అలాంటి కారణాలు ఎప్పుడు వెతుక్కోవద్దు. చదువుకోవడానికి మనం కారణాలు వెతుక్కోవాలి. సరే ఒకరోజు మీకు వీలు కాలేదు, ఒక 1 hour మిగిలితే 1 hour అనేది చదువుకోండి. ఎంతో కొంత చదివింది అనేది వేరుంటుంది సార్. మనకు ఒక 2 days గ్యాప్ వస్తే మళ్ళీ చదవాలంటే ఇంట్రెస్ట్ రాదు. అవును సార్. అది చాలా మైనస్ అవుతుంది. ఎటైనా మనం ఒక టూర్కి వెళ్తాం, ఆ టూర్ వెళ్ళిన 2 days వచ్చినాక 2 days ఇలా గడిచిపోతూ ఉంటాయి. అందుకే ప్రిపరేషన్లు ఉన్నప్పుడు మీరు అన్నట్టు కొంతమంది నైట్ షర్ట్లు పాయింట్లు వేసుకొని అలానే ఉండిపోతారు. ఇలానే డిస్ట్రాక్షన్స్ ఉండద్దని అలా ఉంటారు కొంతమంది. చాలా స్ట్రిక్ట్గా అంటే అది మన ఇండివిజువాలిటీ సార్. మనం స్ట్రిక్ట్గా ఉండాలంటే ఉండొచ్చు, లేదంటే మీ ఇష్టం. ఎలా ప్రిపేర్ అయినా మనకు జాబ్ అనేది మెయిన్ గోల్గా పెట్టుకొని ప్రిపేర్ అయితే మనం సాధించవచ్చు సార్ ఏదైనా కూడా. సార్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మీకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దానికి అడ్మిన్ మీరే, దాన్ని మెయింటర్ మీరే. ఎందుకు ఈ టెలిగ్రామ్ ఛానల్ అంటే ప్రిపరేషన్ టైంలో ఎందుకు పెట్టాలనిపించింది టెలిగ్రామ్ ఛానల్? అంటే సార్ ఇప్పుడు మనకు టెలిగ్రామ్ ఇప్పుడు ఎలా తయారైందంటే చాలా కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కానీ మెటీరియల్స్కి కానీ ఎలాంటి నోటిఫికేషన్ సంబంధించిన డేటా గురించి కానీ చాలా మంది టెలిగ్రామ్నే ఫాలో అవుతారు. అవును సార్. మెయిన్గా వాట్సాప్ కంటే టెలిగ్రామ్లో ఎక్కువ ఫాలో అవుతారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకు ఏదైనా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, దాని తర్వాత వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది,
దానికోసం టెలిగ్రామే ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు. స్టార్టింగ్లో నేను కూడా చాలా ఛానల్స్లో జాయిన్ అయినా. అప్పుడు చూస్తుండే అన్నట్టు వాళ్ళు కూడా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేవాళ్ళు, పెట్టేవాళ్ళు. అప్పుడు నాకు అనిపించింది, అరే మనం కూడా ఒక ఛానల్ పెడితే బాగుంటుంది కదా, మనం కూడా గైడ్ చేయవచ్చు, ఇంకొకటి మనకు కూడా యూస్ఫుల్ అవుతుందని. అట్లా కొంతమంది టెలిగ్రామ్ ఛానల్స్లో చాలా ఓవర్ యాక్షన్ కూడా ఉండేది. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేసేవాళ్ళు. ఓకే. అది చూసినప్పుడు వీళ్ళ దాంట్లో ఉండడం ఎందుకు, మనమే కొంతగా ట్రై చేద్దామని అలా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు డిస్టర్బ్ ఏమి అవ్వలేదు? అంటే ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు మీరు? నేను సెప్టెంబర్ 2022లో స్టార్ట్ చేశాను. ప్రిపరేషన్ టైం అది గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. మరి డిస్టర్బ్ ఏమి అవ్వలేదా సార్? అవును, మీరు అన్నట్టు డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ ఉండడం వల్ల ఇప్పుడు చాలా డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి. బట్ నేను దాంట్లో MCQs ప్రిపేర్ చేసేవాడిని. దానివల్ల నాకు సబ్జెక్ట్ కవర్ అయ్యేది అక్కడ. ఓకే. నాకు ఆ రోజు ఒక టాపిక్ తీసుకొని పలానా టాపిక్ ఈరోజు ఇన్ని క్వశ్చన్స్ పెడతాని పెట్టేవాడిని. అట్లా పెట్టడం వల్ల చాలా మంది జాయిన్ అయ్యారు సార్. నేను ఇప్పుడు కూడా స్టార్టింగ్లో పెట్టినప్పుడు ప్రమోట్ చేయలేదు యాక్చువల్గా. ఒకసారి కూడా నా ఛానల్ని జాయిన్ అవ్వండి, ఇలా చేయరండి అని కూడా ఎప్పుడు చేయలేదు. ఆ తర్వాత మెల్లగా నేను పెట్టే క్వశ్చన్స్ నుంచి చాలా మంది జాయిన్ అయ్యారు. నోటిఫికేషన్స్ ఉన్నప్పుడు ఈజీగా వస్తారు. ఇప్పుడు అరౌండ్ నా దాంట్లో 16,000 మెంబర్స్ ఉన్నారు. అది నాకు యూస్ఫుల్ అయింది సార్. పెద్ద అంటే డిస్ట్రాక్షన్స్ జరిగినాయి అప్పుడప్పుడు, కొన్నిసార్లు వస్తూ ఉంటాయి, కామన్ అది. బట్ నేను దాన్ని పక్కన పెట్టేసి ఓన్లీ ప్రిపరేషన్ వైజ్ యూజ్ చేసుకోవడానికి స్టార్ట్ చేశాను. ఈ టెలిగ్రామ్ ఛానల్స్ అడ్మిన్స్ ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారంటే మీతో పాటు? చాలా ఛానల్స్ ఉంటాయి మన కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసరికి, TGPS అని ఆ పేర్లతోటి, APPS పేర్లతోటి, UPS పేర్లతోటి చాలా ఉంటాయి కదా. వీళ్ళలో మీలాగా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇంకా? అంటే సార్ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, సక్సెస్కి ముందు చాలా టెలిగ్రామ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళు తక్కువ ఉన్నారు. అవును సార్. ఆఫ్టర్ సక్సెస్ తర్వాత ఎక్కువ మంది పెడుతున్నారు. ఏదో ఒక జాబ్ కొట్టడం తర్వాత పెట్టిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి అయితే ఎవరు లేరు కావచ్చు, మేబీ ఉంటే ఉండొచ్చు, నేను పెద్ద తెలియదు సార్. బట్ కొంతమంది అయితే ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం, ఆఫ్టర్ తర్వాత చాలా మంది పెడుతున్నారు, చాలా మంది కూడా జాయిన్ అవుతున్నారు. ఓకే. మరి కంటెంట్ షేర్ మీతో పాటు నాలెడ్జ్ని వేరే వాళ్ళు కూడా షేర్ చేయడం వల్ల మీకు బాగా యూజ్ అయింది సార్. ఇప్పుడు MCQs చేయడం వల్ల అది నాకు చాలా యూస్ఫుల్ అయింది. ఈవెన్ గ్రూప్ 1 ఫిలిమ్స్ కానీ, గ్రూప్స్ కానీ. ఇప్పుడు నేను పెట్టిన చాలా క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్స్లో అడిగారు. చాలా మంది నాకు మెసేజ్ కూడా సార్, సార్ మీ దాంట్లో క్వశ్చన్స్ వచ్చాయి, మాకు సేమ్ క్వశ్చన్స్ కూడా వచ్చాయని. అప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగుండే సార్ అప్పుడు ఫీలింగ్స్. ఎందుకంటే ఒక లాస్ట్ టైం SI మెయిన్స్ అనుకుంటా, ఆ మెయిన్స్ దాంట్లో ఒక అరౌండ్ 20 క్వశ్చన్స్ మన గ్రూప్ నుండే క్వశ్చన్స్ వచ్చాయి. ఈవెన్ గ్రూప్ 2లో కూడా వచ్చాయి, గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా వచ్చాయి. నేను ప్రూఫ్ కూడా పెట్టాను, ఇప్పుడు చెప్పడం కాదు నిజం ఉందా లేదా అనేది. అవును సార్. అవును, చాలా మందికి యూస్ఫుల్ అయింది. దానివల్ల స్టూడెంట్ సర్వీస్ చేసుకుంటూ మీ ప్రిపరేషన్ కూడా చేసుకుంటూ ఎక్కడ డిస్ట్రాక్షన్ అవ్వకుండా కంటిన్యూ చేశారు కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యింది సార్. అదే వ్యసనంగా చేస్తుంటే మేబీ ఏదైనా జరగవచ్చు. అంటే దాన్ని నేను కేవలం నాకు నాలెడ్జ్ ఇవ్వడానికి భాగంగా, నాకు నాలెడ్జ్ రావడానికి భాగంగా స్టడీ చేసుకున్నాం కాబట్టి సెట్ అయింది. మన అంటే మీ నేపథ్యం గురించి చెప్తారా సార్ మన వ్యూవర్స్కి? మాది కొమరం భీం జిల్లా సార్, అత్యంత వెనుకబడిన జిల్లా మాది. అందులో కౌటాల మండలం, తలోడి గ్రామం మాది. ఓకే సార్. ఏజెన్సీ గ్రామం మాది. ఏజెన్సీ? ఓకే, మాది ఏజెన్సీ గ్రామం. నా పేరు తెలిసినట్టే సాయిరాం. మేము మొత్తం 4 సార్. అమ్మ, నాన్న, అక్కకు మ్యారేజ్ అయిపోయింది. చిన్న కుటుంబం సార్ మాది. చిన్న కుటుంబం, ఒకటే బాబు, ఒక అక్క అంతే సార్. నాన్న గీత కార్మికుడు. మేము కళ్ళుతోటే జీవనం కొనసాగిస్తుండే సార్. నాన్న కళ్ళు అమ్మి సంపాదిస్తుండే. మాకు ఎలాంటి ల్యాండ్ కూడా ఏం లేదు సార్, ఇప్పటికి కూడా ఎలాంటి భూమి లేదు సార్. ఓన్లీ నేను అందుకే చదవడానికి ఇవి నన్ను ఎక్కువ ప్రోత్సహించినాయి. అంటే మధ్యతరగతి నుండి ఇంకా తక్కువనే మేము ఇంకా సార్ బిలో మధ్యతరగతి కుటుంబం అలాంటి పొజిషన్ ఉండే కాబట్టి నాకు జాబ్ అనేది అవసరం అయింది. అందులో భాగంగానే ఇంత కష్టపడి చదివిన సార్. అది ఒకనొక టైంలో అంటే అక్క పెళ్లి చేసే టైంలో ఇల్లు కూడా తీసేద్దాం అని చెప్పి నాన్న ఫోన్ చేయడం, ఆ టైంలో స్టడీ వదిలేసి మీరు ఇంటికి వెళ్ళడం, ఆ ఇన్ఫాక్ట్ కూడా ఉందంటారా సార్? ఉంది సార్. నాకు ఇది మీరు అన్నట్టు కరెక్ట్. ఇది ఇప్పుడు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాం మేము. అప్పుడు అక్క పెళ్లి తర్వాత చాలా అప్పులు, అది అంత ఇబ్బంది అయింది. అది కూడా అప్పుడు నేను ఇంకా బీటెక్లో ఉండి చాలా బాధ అనిపించింది అప్పుడు. అంటే తెలిసింది అన్నాడు సార్, ఇప్పుడు మరి మనం పేదోళ్ళు ఉన్నా లేదా రిచ్ ఓకే కానీ మరి ఇలా మధ్యతరగతి ఉంటే
చాలా ఇబ్బంది సార్. అవును మధ్యలోనే ఉన్నట్టు ఉంటుంది, అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నట్టు సిచ్యువేషన్స్ అవి. ఒకనొక సమయంలో మీరు అన్నట్టు ఇల్లు తీసేంత పరిస్థితి కూడా వచ్చింది. బట్ తర్వాత స్టడీ చేసుకొని అలా జరిగిపోయింది సార్. చాలా బాగా బాధపడ్డ ఫీలింగ్ టైం సార్ అది కూడా. మరి నాన్న కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి. అవును, అంటే మా నాన్న ఎలా ఉంటారంటే సార్, ఒకరితో మాట ఎందుకు పడడం, పోతే పోనీ కానీ ఎవరితో మాట పడద్దు అన్నట్టుగా ఉండేది. బట్ అప్పుడు క్షణికావేశంలో తీసేస్తున్న చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళం ఈ కాలం. కానీ నేను వెళ్ళి మాట్లాడి స్టడీ చేసి ఉంచడం వల్ల ప్లస్ అయింది. ఆ మూమెంట్స్ కూడా నాకు చాలా వరకు నాకు జాబ్ కొట్టడానికి ఉపయోగపడ్డాయి. జాబ్ అనేది అవసరాన్ని తెలియజేసిన మూమెంట్స్ అవి. ప్రతి ఒక్కరికి స్ట్రగుల్స్ ఎప్పుడో ఒకసారి ఉంటాయి, అలా నాకు కూడా జరిగిన మూమెంట్స్ సార్ అది. మన ఊర్లో ఫస్ట్ గెజిటెడ్ ఆఫీసర్ అనుకుంటా. అవును సార్, మా ఊర్లో అయితే నేనే ఇంకా ఫస్ట్ గెజిటెడ్ డైరెక్ట్ కొట్టింది. ఎవరు లేరు ఇప్పటివరకు అయితే, గ్రూప్ 2 కొట్టింది నాకు తెలిసి నేనే సార్. ఎలా అనిపిస్తుందండి ఊళ్ళో ఈ జాబ్ రాకముందు సాయిరామ్ని ఎలా చూసేవారు, జాబ్ వచ్చిన తర్వాత సాయిరామ్ని ఎలా చూస్తున్నారు, ఎలా ట్రీట్ చేస్తున్నారు? తేడా ఉంటుంది సార్ ఎలా అయినా. అంటే ఫస్ట్ అసలు జాబ్ లేకుండా ఉన్నప్పుడు చూసే విధానం వేరే ఉండేది. అంటే నార్మల్ వ్యక్తులు అనేసేవారు, ఎవరంతా పట్టించుకోరు. జాబ్ లేకుంటే ఎవరు కూడా సమాజమైన అలా. సెక్రటరీ వచ్చిన తర్వాత కూడా చాలా మంచిగా రెస్పాన్స్ ఉండేది సార్. ఇప్పుడు ఆఫ్టర్ గ్రూప్ 2 తర్వాత చాలా మంచిగా పెరిగింది. ఇంకా చాలా మందికి తెలిసింది, అంటే గ్రూప్ 2 మన దగ్గర నుండి కూడా కొడుతున్నారు. కొమరంభీం జిల్లా నుండి కూడా అత్యంత మారుమూల ప్రాంతంలో కూడా మన దగ్గర నుండి కూడా కొడుతున్నారు కాబట్టి చాలా రెస్పెక్ట్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు చూసే విధానం కూడా మారింది సార్. తెలిసింది అన్నట్టు మనలో టాలెంట్ ఉంది, ఎవరికైనా తెలుస్తుంది కదా సార్. అవును, అప్పుడు మారుతుంది. ఎలాగైనా మనం కూడా ఎవరికి తక్కువ కాదు అనేది జిల్లా కూడా ట్రై చేస్తే ఏదైనా చేయవచ్చు. అవును సార్. గెజిటెడ్ ఆఫీసర్స్ ఎంతమంది ఉండొచ్చు ఎక్కడ సార్? మీ మండలం మొత్తంలో చాలా తక్కువే ఉంటారు సార్. అంటే ఎవరు కూడా డైరెక్ట్ గా అయితే అయిన వాళ్ళైతే ఎవరు లేరు. ఫస్ట్ మీరే. అంటే మా మండలం అంటే ఇంతకుముందు ఒక అతను DT కొట్టారు సార్. తర్వాత అయితే నాకు తెలిసినంత వరకు ఉండొచ్చేమో, నాకు తెలిసినంత వరకు అతను ఒక అన్న ఉండే 16 గ్రూప్ 2. ఇప్పుడైతే ఇక మిగతా వాళ్ళు అయితే గెస్టెడ్ అవుతారు, ప్రమోటెడ్ కావాలి సార్, డైరెక్ట్ కాకుండా అట్లా ఉండొచ్చు. ఒకటేసారి ఇంకా పెరిగి ఉంటుంది బాగా. పిల్లని ఇవ్వము అన్నోళ్ళు, మనల్ని కాదనుకున్నోళ్ళు, మనం వెళ్తే మనల్ని చెదిరించుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మావాడు అంటున్నారా? అలా ఉంటది. ఇంకా ఉన్నాయా అలాంటి ఏమైనా? అలాంటి ఏం లేదు సార్. మరి పంచాయత్ సెక్రటరీగా చేశారు కదా, అంటే ఆ శాఖలో అదే చిన్న పోస్ట్. అంటే నేను ఎవరిని తక్కువ చేయట్లేదు. అక్కడ మీకేమైనా అంటే విధి నిర్వహణలో మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లో మనమే లాస్ట్ ఎంప్లాయీ కాబట్టి గవర్నమెంట్లో ఏదైనా మన ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు విలేజ్లో ఏ స్కీమ్ అయినా ఇంప్లిమెంటేషన్లో అయినా ఎవ్రీథింగ్ ఇప్పుడు ప్రతి స్కీమ్ ద్వారా పంచాయత్ సెక్రటరీకి లింక్ ఉంటుంది. దాంట్లో ఇక ప్రెజర్స్ అనేవి ఉంటాయి సార్. ఎటు పొలిటికల్ అయినా ఏదైనా దాని పరంగా ప్రెజర్స్ ఉంటాయి, వర్క్ పరంగా కూడా ప్రెజర్ ఉంటుంది. అందుకే చాలా మంది వదులుకుంటున్నారు ఆ ప్రెజర్స్ తట్టుకోలేక. బట్ విలేజ్ లెవెల్లో ఎక్కువ పవర్స్ ఉన్న పర్సన్ మాత్రం పంచాయత్ సెక్రటరీ. అతనికి ఉన్న పవర్సే ఎక్కువ ఉంటాయి విలేజ్ లెవెల్లో. ఈ విధి నిర్వహణలో లాస్ట్ ఉన్నప్పుడు ఇదే కదా సార్, ఏదైనా కూడా మనం ఒక వ్యవస్థలో చివరి పొజిషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇబ్బందిగానే ఫీల్ అవుతాం. పంచాయత్ సెక్రటరీ అనే కాదు, ఏదైనా కూడా మాకు కూడా స్ట్రగుల్స్ అనేది ఉంటాయి సార్, ఖచ్చితంగా ఎదురైనాయి కూడా. బాగానే వాటిని కూడా అవును, అవి కూడా ఒక రీజన్ సార్. ఆ రీజన్స్ వల్లనే సవాల్ అనేది ఇంకెక్కువ కసి పెరుగుతుంది. ప్రతి చోట మీరు వేసిన రాళ్ళని తెచ్చుకొని ఇల్లు ఇళ్ళకి వెళ్ళిపోవాలి నాకు ఫీలింగ్ అయితే, అంటే ఈ స్థాయి నుంచి అయితే వెళ్ళాలి పంచాయత్ సెక్రటరీ నుండి అనేది అయితే ఏర్పడ్డది. అది కూడా రీజన్. అంటే ఇంకో మనకు ఒక జర్నీలో అన్ని కూడా మీరు అన్నట్టు రాళ్ళు లాగా ఇలా యూజ్ అవుతున్నాయో జరుగుతున్నాయి అవి. అలా చూశారు కదండి, ఎక్కడో కొమరంభీం జిల్లాలో ఉండి అక్కడి నుంచి వచ్చి ఒక ప్రైవేట్ జాబ్ ఇస్తానని చెప్పి వాడు మళ్ళీ బ్లాక్లో పెట్టేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే తపనతోటి ట్యూషన్ పాయింట్ చెప్పుకుంటూ 1 కాదు 2 కాదు ఏకంగా 4 జాబులు, JPO, గ్రూప్ 3, గ్రూప్ 2, అదేవిధంగా గ్రూప్ 4 కూడా కొట్టి ఈరోజు మనతో పాటు వచ్చారు. ఇలాంటి వ్యక్తులు మనకెంతో ఆదర్శం. ఇలాంటి వ్యక్తులతోటి మనం మోటివేట్ అయ్యి వాళ్ళ సలహాలు సూచనలు ఇలాంటివి ఎన్నో మీకు అందించడానికి మేము రెడీగా ఉన్నాము. మన భీష్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని
లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించినట్టయితే సాయిరామ్ లాంటి గొప్ప వ్యక్తులను ఎంతోమందిని మీ ముందు తీసుకొచ్చి వాళ్ళ అమూల్యమైన సలహాలు, సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుంది. సాయిరామ్ సార్, మీరు ఎక్కడి నుంచో ఆదిలాబాద్ నుంచి మేము ఇన్వైట్ చేసినందుకు వచ్చి మన భీష్మ టీవీ స్టూడియోలో మన యాస్పిరెంట్స్కి అమూల్యమైన టైం కేటాయించి చాలా విలువైన సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా ఇట్లా నా అత్యంత మారుమూల ప్రాంతంలో నన్ను ఇక్కడ పిలిచి అందరికీ పరిచయం చేస్తూ మీ టిప్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పమన్నందుకు థ్యాంక్ యూ సార్. ఇది నాతో పాటు చాలామంది గ్రామీణ నేపథ్యంలో ఉన్న వాళ్ళకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఇలా జాబ్ సాధించిన వారైతే మరింత ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను. దానివల్ల మనకు చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుంది. అది మీరు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మీకు కూడా ప్రత్యేకంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా మనం ఇలాంటి ఎన్నో చేయాలి. ఇలాంటి ఆఫీసర్లు మాకు సపోర్ట్ ఉంటారు. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.